ముందు ఈ పర్టికులర్ టాపిక్ లేదా నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ కొంత నాకు ఐడియా ఉన్నది, ఇంతకు ముందు తెలుసు నాకు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వై అని టైప్ చేయండి. ఫస్ట్ టైం వింటున్నాము అన్నవాళ్ళు ఎన్ అని టైప్ చేయండి. మీకు టైప్ చేయడం కొంచెం సులువుగా ఉంటే కనుక జస్ట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి. ఆ, చాలామంది ఎన్ అని టైప్ చేస్తున్నారు, కొంతమంది వై అని టైప్ చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఈ టాపిక్ మనం ఇంట్రడ్యూస్ చేయలేదు ఈ రిఫ్రెషర్లోని, అంటే ఇంత డీటెయిల్డ్గా. సో దీని గురించి ఇంకొంచెం డీప్గా తెలుసుకునే ప్రయత్నం, అసలు ఇది ఏంటి ఈ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ లేదా కంపాషనేట్ కమ్యూనికేషన్, ఆత్మీయ సంవాదం. ఆత్మీయ సంవాదం అంటే ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాము. ఇది ఏదైతే మనము డిస్కస్ చేయబోతున్నామో ఇదంతా కూడా మధ్యస్థ దర్శన్. మాకందరికీ కూడా జీవన విద్య నేర్పించినటువంటి, జీవన విద్యని అందరికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి నాగరాజ్ బాబా ఏదైతే మధ్యస్థ దర్శనం రాశారో దాని బేసిస్ మీద తయారు చేయబడింది. అలాగే మార్షల్ రోజన్బర్గ్ అనే ఆయన నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రపంచానికి. దానిపైన కూడా ఆధారపడి ఉన్నది. అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, మన భారతీయ జ్ఞాన పరంపర ఏదైతే ఉందో దానిపైన కూడా ఆధారపడి దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ప్రేమపూర్వక ఆత్మీయ సంవాదం. మన మాటలు ఎంతో మృదువుగా, ఎంతో ఆప్యాయంగా, అవతల వాడి పుండు పైన మందు రాస్తున్నట్టుగా మనం మాట్లాడగలుగుతామా, లేదా అవతల వాడి పుండుని కెలికి గాయాన్ని ఇంకా పెద్దది చేసే విధంగా మనం మాట్లాడతామా, మన మాటలు ఎట్లా ఉన్నాయి, ఆ మాటల వెనక భావాలు ఎట్లా ఉన్నాయి, ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వీటన్నిటిని మనం గమనించుకుంటూ అతి జాగ్రత్తతో అత్యంత ఉత్తమమైనటువంటి సంవాదంని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఏమేమి తెలుసుకోవాలో అది మనము ఈ సెషన్లో మనం చూద్దామండి. జనరల్గా మనకి ఏవైతే బిహేవియర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇదివరకు ఏంటంటే ఎక్కువగా జుట్టు పట్టుకొని కొట్టుకొని ఫిజికల్గా వైలెన్స్ చేసుకునేటువంటి సమస్యలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అంత ఫిజికల్ వైలెన్స్ లేదు. ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఈవెన్ పిల్లవాడు కూడా తల్లిదండ్రులు తిడితే కొట్టినా కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. విదేశాల్లో ఎక్కువ ఉన్నది, మన దేశంలో కూడా ఉన్నది. ఒక మాస్టర్ స్టూడెంట్ని కూడా ఏమీ కొట్టలేని, క్రమశిక్షణలో పెట్టలేని పరిస్థితి ఉన్నది. సో ఫిజికల్ వైలెన్స్ అనేది అంత ఎక్కువ ఇదివరకు ఉన్నంత ఎక్కువ లేదు. స్టిల్ ఉన్నది, కొన్ని చోట్ల ఇంకా ఉన్నది. కానీ ఎక్కువగా మనం గమనించేది ఏంటంటే భాషలో అటువంటి వైలెన్స్, హింస అనేది భాష ద్వారా కనిపిస్తుంది అనమాట. మనం మాట్లాడేటువంటి మాటలు అవతల వ్యక్తికి గుచ్చుకునేలాగా, బాధ పెట్టేలాగా, మళ్ళీ మళ్ళీ గుచ్చుకునేలాగా మనం మన భాష ద్వారా అవతల వ్యక్తిని బాధం పెట్టడం వల్ల మనకి ఎన్నో రకాల కంప్లైంట్స్ అన్ని కూడా ఇందులోనే వస్తున్నాయి అన్నమాట. సో ఇది ఒకవేళ మార్చలేకపోతే, మన భాషని మార్చలేకపోతే మనలో ఎన్నో రకాలైనటువంటి బిహేవియర్ సంబంధించిన, మన వ్యవహారానికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. సో దీనికి అంటే ఈ భాషని మార్చాలి అంటే మన థాట్ ప్రాసెస్ని, మన ఆలోచన విధానాన్ని రీస్ట్రక్చర్ చేయాలి. అలా రీస్ట్రక్చర్ చేయడం ద్వారా మన భాషను మనం మార్చుకునే అవకాశం ఉన్నది. జస్ట్ మన మాటల్ని మాత్రమే మార్చడం కాదు, మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ కేవలం మాటల్లో ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మాటల వరకు, మన సంవాదం వరకు, మన కమ్యూనికేషన్ వరకు, లోపల నుండి బయట వరకు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే ఆటోమేటిక్గా అది మన మాటలలో కూడా కనిపిస్తుంది అనమాట. జనరల్గా నా లోపల అంతా బాగానే ఉందండి, జస్ట్ మా మాటలు నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అని చాలామంది అంటుంటారు. మన లోపల అంత బాగానే ఉంటే గనక మాటల్లో కూడా అది క్లియర్గా కనబడాలి. మన కాన్వర్జేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మన కాన్వర్జేషన్ అవతల వాళ్ళకి గుచ్చుకుంటోంది అంటే మన భావాలలో, మన ఆలోచనలో, మన అవగాహనలో, మన అండర్స్టాండింగ్లో ఏవో గ్యాప్స్ ఉన్నాయి, బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి అనేది మన మాటలు క్లియర్గా చూపించేస్తుంది అనమాట. మనం సరిగ్గా మన మాటల్ని గమనించగలిగితే మన లోపల ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మనకు కనబడుతుంది. సో అంత లోపల బాగానే ఉందండి, నాకు మాటలే కొంత సరిగా రాదు అని అంటున్నాము అంటే స్టిల్ ఎక్కడో ప్రాబ్లం ఉంది అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా హ్యాపీనెస్ ఏదైతే ఉన్నదో ఈ హ్యాపీనెస్కి నేనే కారణము. నా హ్యాపీనెస్కి
నాలోని మంచి భావాలకి, నాలోని మంచి అవగాహనకి, నా దుఃఖానికి, సుఖానికి అన్నిటికీ నేనే కారణము అనేది నా మాటల్లో కనబడుతుంది. నాలో అవగాహన ఉంటే. లేకపోతే నా మాటల్లో ఏం వినిపిస్తుందంటే, నా ప్రతి సమస్యకి నువ్వే కారణము అనేటువంటి కంప్లెయింట్ అనేది కనిపిస్తుందనమాట. వేరే వాళ్ళ పైన మనకి కంప్లెయింట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒక ఆవిడన్నది మా ఇన్‌స్టిట్యూటర్ అందరూ సైకోసేనండి అని. సో, అట్లా అందరిలోని సమస్యలు కనిపిస్తున్నాయి. అందరి పైన మనకు కంప్లెయింట్స్ కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే, నేను నా జీవితం పట్ల బాధ్యత తీసుకోవడం లేదు. అన్ని సమస్యలకి అవతల వాళ్ళే బాధ్యత అని చెప్తున్నాను. ఇది మనకు క్లియర్‌గా అది మన కాన్వర్జేషన్‌లో తెలిసిపోతుందనమాట. నా అండర్‌స్టాండింగ్ ఏ లెవెల్‌లో ఉన్నది అనేది. సో, నా ప్రతి సమస్యకి అవతల వ్యక్తే కారణం అనే భాష మనలో కనిపిస్తోందా? ఎవరి మీదైనా ఆహ్, కంప్లెయింట్, షికాయత్ అంటాం గదా! అంటే ఏంటంటే, నా సమస్యకి నేను కారణం కాదు అనేటువంటి భావము. వేరే వాళ్ళ మీద కంప్లెయింట్ చేస్తున్నామంటే ఇదే భావం కనిపిస్తుందనమాట. అసల ప్రాబ్లమ్ ఎట్లా రెక్టిఫై అవుతుంది? ఇందులో నా పాత్ర ఏమిటి? ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కోవడంలో నా పాత్ర ఏమిటి? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని సమాధానపూర్వక విచారము లేదా యోచన అంటారు. అసలు ప్రాబ్లమ్ ఎక్కడున్నది? దీనికి సొల్యూషన్ ఏంటి? నేను ఆ సొల్యూషన్‌ని ఎట్లా తీసుకొని రాగలుగుతాను? ఈ సొల్యూషన్ ప్రాసెస్‌ని నేనే ఇనిషియేట్ చేస్తాను. మొత్తం ప్రపంచం అంతా మారిపోయిన తర్వాత అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. లేదా ఎవరితో నాకు సమస్య ఉందో వాళ్ళు మారిపోయిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను అనేటువంటి మైండ్ సెట్‌లో మనము ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోలేం. ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి నా పాత్ర ఏమిటి? ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకునేటువంటి సామర్థ్యం నాకు లేదనుకోండి. మనకు కనిపిస్తుంది. నేను చాలా ఈ లెవెల్‌లో ఉన్నాను. ఇక్కడ పక్కన బొమ్మ కనిపిస్తుంది కదా! నేనిక్కడున్నాను. కానీ సొల్యూషన్ చాలా హైయర్ లెవెల్‌లో ఉన్నది. సొల్యూషన్‌కి స్టార్టింగ్ పాయింటే నాకన్నా చాలా పైన ఎత్తులో ఉన్నది. నా సామర్థ్యం చాలా తక్కువున్నది. అప్పుడు నేనేం చేస్తానంటే, నా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి బ్రేక్ తీసుకుంటాను. ఒక వర్క్‌షాప్ అటెండ్ అవుతాను. ఒక చోటుకి వెళ్లి సాధన చేస్తాను. చిన్న బ్రేక్ తీసుకుంటాను. అండ్ ఈ బ్రేక్స్ అన్నీ ఎందుకు తీసుకుంటానంటే సమస్యల నుంచి పారిపోవడానికి కాదు. మళ్ళీ తిరిగి వచ్చి ఆ సమస్యకి పరిష్కారం నేనవ్వడానికి నేను ఇంకొంచెం సామర్థ్యాన్ని పెంచుకుంటాను. నేను ఒక లెవెల్‌లో ఉన్నాను. కానీ నా సమస్య ఇంకా హైయర్ లెవెల్‌లో ఉన్నది. నేను ముందు ఆ లెవెల్‌కి ఎదగడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసి అప్పుడు నేను ఆ సమస్యని సాల్వ్ చేసేటువంటి ఇనిషియేషన్ తీసుకుంటాను. నేనే ఆ సమస్యకి సొల్యూషన్ తెలుసుకుంటాను. నేను ఎక్కడెక్కడ సమస్యలు సాల్వ్ చేయాలి అంటే, ముందు నేను అన్ని 4 లెవెల్స్‌లో ఒక ఇండివిడ్యువల్ లెవెల్‌లో, కుటుంబంలో ఒక సభ్యునిగా, అలాగే సమాజంలో ఒక భాగంగా, అలాగే ప్రకృతిలో ఒక యూనిట్‌గా ఈ 4 లెవెల్స్‌లోని నేను హార్మనీలో ఉండాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ప్రతి లెవెల్‌లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి సొల్యూషన్‌లో నేను పార్ట్ అవుతాను. పరిష్కారంలో నేను అంతర్భాగం అవుతాను. దీనికోసం నేను ప్రయత్నిస్తాను. ఇది సమాధానపూర్వక విచారం లేదా యోచన అన్నమాట. సో, ఈ మంటని, నిప్పుని, చక్రాన్ని కనిపెట్టడం వలన ఈ మానవాళి చాలా ముందుకు వెళ్ళింది అని అంటారు. సో, ఒక వే ఒక ఒకవేళ నిప్పుని కనిపెట్టకపోయుండుంటే, డిస్కవర్ చేయకపోయుండుంటే లేదా చక్రాన్ని తయారు చేయబోయుండుంటే, ఇన్వెంట్ చేయకపోయుండుంటే, ఈ రోజున ఇప్పుడిట్లా మీరెక్కడెక్కడెక్కడో ఉన్నారు. నేనేమో ఇక్కడ ఒక చిన్న పల్లెటూరులో ఉండి మీ అందరికీ నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఇంత టెక్నాలజీ, ఇంత పరిణితి, ఇంత డెవలప్‌మెంట్ ఇదంతా జరిగిందంటే ఎంతోమంది మనకన్నా ముందు ఎంతో ప్రయాస చేయడం వలన మనం ఈ రోజున ఈ స్టేజ్‌లో ఉన్నాం. సో, CHDHC ఏదైతే మా గ్రూప్ ఆఫ్ ఫెసిలిటేటర్స్ ఉన్నారో, మా అందరికీ కూడా మాకు మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళు, ఆల్ దోస్ టార్చ్ బేరర్స్ హూ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు ద అండర్‌స్టాండింగ్, లివింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ హ్యుమానిటీ ఇన్ సొసైటీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతతో ఈ సెషన్‌ని మనం స్టార్ట్ చేయబోతున్నాను. ముఖ్యంగా మాకు ఈ అస్తిత్వవాదం అనేటువంటి ఎగ్జిస్టెన్స్ ఈస్ కోఎగ్జిస్టెన్స్ అని మధ్యస్థ దర్శనం ద్వారా నేర్పించినటువంటి నాగరాజ్ బాబాకి, దాన్ని ప్రత్యక్షంగా మాకు నేర్పించినటువంటి గణేష్ బగారియా గారు, అర్చనా దీది, శ్యామ్ భయ్య, ప్రదీప్ సార్, అలాగే మానవీయ శిక్షా సంస్కార్ సంస్థాన్ కాన్పూర్ టీము వీళ్ళందరి గైడెన్స్‌లో
ఈ మధ్యస్థ దర్శనాన్ని, సహస్తిత్వవాదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మేమందరం చేస్తున్నాం. స్టిల్ ప్రయత్నం కొనసాగుతోంది. సో వారందరికీ కూడా కృతజ్ఞతా భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి. దాంతోపాటు ఈ పర్టికులర్ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అనేది ఈ మార్షల్ రోజన్బర్గ్ అనే ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన ఎంతో అద్భుతంగా ఈ నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దాని గురించి కూడా అది మీకు వీలైతే కనుక ఆ పుస్తకాన్ని చదవండి, చాలా బాగుంటుంది. సో అలా మనకి మార్గదర్శనం చేసిన వాళ్ళందరి పట్ల కృతజ్ఞతని తెలుపుకుంటూ దీనికి ముందుకు తీసుకెళ్తాము. ఇది ఏంటంటే ఎగ్జిస్టాన్షియల్ రియాలిటీని గుర్తిస్తే, దానికి వాల్యూ ఇస్తే మనలో స్వాభావికంగానే ఈ కృతజ్ఞత అనేది ప్రవహిస్తుందనమాట. ఈ భావాలన్నీ ప్రవహిస్తాయి. సో ఏ భావాన్ని మనం బలవంతంగా తయారు అక్కర్లేదనమాట. ఇంత మార్పు నాలో కలిగింది, ఇంత మార్పు వచ్చింది, ఇంత బెటర్‌గా నేను బతుకుతున్నాను అంటే వీళ్ళందరి సహాయం ద్వారా బతుకుతున్నాను అనమాట. కృతజ్ఞత భావం లేదు అంటే మనము వీళ్ళందరి నుండి, ఈ మానవాళి సృష్టి మొదలైనప్పటి నుండి ఇప్పటిదాకా ఎంత కంట్రిబ్యూషన్ వల్ల మనం ఈ రోజున ఈ స్టేజ్‌లో ఉన్నామో దాన్ని మనం గుర్తించకపోతే మనం వాల్యూ ఇవ్వమనమాట. సో నాలో నిరంతర స్నేహం ఉన్నది అనుకుంటే, నాలో నిరంతరము రైట్ అండర్‌స్టాండింగ్, రైట్ ఫీలింగ్, రైట్ భావాలు ఉన్నాయనుకుంటే, ఇవి ఎట్లా ఉన్నాయని ఎలా మనం గుర్తిస్తాము? ఈ గుర్తించే ప్రాసెస్ ఏంటి? ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనము అవతల వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న వ్యక్తిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా వినాలి? జనరల్‌గా ఆత్మీయతతో వినాలి. ఈ కన్వర్జేషన్ నాది, అవతల వ్యక్తి నావాడు. ఎ సెన్స్ ఆఫ్ వన్నెస్‌తో అవతల వ్యక్తి ఏదైనా చెప్తుంటే వినడం. కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు వినడం స్టార్ట్ చేయాలి. ఆత్మీయతతో వినడం. అంటే ఏ విధమైనటువంటి ప్రిజుడిస్ లేదు. ఏ విధమైనటువంటి మైండ్‌లో ముందే వీడిలా మాట్లాడబోతున్నాడు అని ముందే నేను ఫిక్స్ అయిపోయి వినట్ల. ప్రిజుడిస్‌తో కాకుండా నేను ఒక మంచి కంటెంట్, అవతల వ్యక్తి ఏం చెప్పినా కూడా అందులోంచి మంచి కంటెంట్‌ని తీసుకొని, అలా తీసుకోవడానికి ఒక ఫిల్టర్‌ని తయారు చేసుకొని, మంచిని మాత్రమే స్వీకరించేటువంటి ఫిల్టర్‌తో వినగలుగుతున్నానా? మ్యూట్‌లో ఉండండి. యాడ్ రెడ్ అనాయన. సో ఈ భావం ఎట్లా వస్తుందంటే, జనరల్‌గా ఏమవుతుందంటే ఈ భాషలో భావం అనేది కొట్టుకుపోతుంది. అవతల వ్యక్తి ఏదో చెప్తున్నాడు. అవతల వ్యక్తి యొక్క ఆశయం ఏంటి? చెప్తున్నటువంటి తాత్పర్యం ఏంటి? అవతల వ్యక్తి యొక్క ఉద్దేశ్యం ఏంటి తెలుసుకోవాలి అంటే ముందు ఒక ఫిల్టర్ వేయాలి. ఇప్పుడు చూడండి, దోమలు రాకుండా, చెత్త లోపలికి రాకుండా మనం ఒక నెట్ పెట్టుకున్నాము మెయిన్ డోర్‌కి ఇలాగా. ఈ బొమ్మలో కనిపిస్తున్నట్టుగా. ఇక్కడ ఉద్దేశ్యం ఏంటి అంటే ఫ్రెష్ ఎయిర్ రావాలి. దోమలు రాకూడదు. చెత్త రాకూడదు లోపలికి. ఎయిర్ మాత్రం ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉండాలి. ఈ ఉద్దేశంతోటి మనం నెట్ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ జాలి ఏదైతే నెట్ పెట్టుకున్నామో ఇది సరిగ్గా పెట్టుకోలేదనుకోండి. చెత్త బయటుండి మంచి గాలి లోపల వచ్చేలా చేయాలి గానీ, గాలి లోపలికి రావట్లేదు. చెత్త, దోమలు అన్నీ లోపలికొచ్చేస్తున్నాయి. అవే వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఏదైతే మనకు అవసరమో ఆ గాలి కావాలి అది రావట్లేదు. అలాంటి ఫిల్టర్ పెట్టామనుకోండి, అవతల వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటల వెనకాట్ల ఆశయము, తాత్పర్యము, ఉద్దేశము తెలుసుకోకుండా కేవలం ఆ మాటల్లో నన్ను బాధపెట్టే మాటలు ఏవన్నాయో అవి మాత్రమే వింటున్నాము. అలా వింటున్నాము అంటే మన వినడంలో లోపముంది. మన వినడం లెవెల్‌లోనే మనం మార్పు చేసుకోవాలి. ఇక మనం అవతల వ్యక్తికి ఏదైనా చెప్తున్నామనుకోండి, చెప్పేటప్పుడు అవతల వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి. మన భావాలేంటి? మన తాత్పర్యం ఏంటి? మన ఉద్దేశ్యం ఏంటి? మన అవసరాలేంటో అవతల వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి గానీ, నన్ను నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. నేను కరెక్టు, నేను కరెక్ట్ అని ప్రతిరోజు మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా నేను కరెక్ట్‌గా చేశాను, నువ్వు రాంగ్ అనే ప్రూవ్ చేసేటువంటి ఆ పర్టిక్యులర్ యాటిట్యూడ్‌తో మనం మాట్లాడుతున్నాం అనమాట. అది కరెక్ట్ కాదు. సో, ఇట్లా కాకుండా మనం ఎట్లా కమ్యూనికేట్ చేయాలి? ఇప్పుడు ఎంతసేపు నేను కరెక్ట్ అనే ప్రూవ్ చేస్తుంటే ఏమవుతుందంటే, మన భాషలో ఏముంటుందంటే జస్టిఫికేషన్ ఉంటుంది. ఇదిగో ఇది చేశాను, ఇది నేను రైట్ చేశాను, ఇది నువ్వు రాంగ్ చేశావు. ఈ జస్టిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇలా జస్టిఫికేషన్ ఉంటే ఏమవుతుందంటే, మనిద్దరం ఆపోజిట్ సైడ్‌లోకెళ్ళిపోతాం. మనమిద్దరము ఒకే వైపు నుండి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఆపోజిట్ సైడ్‌లో లేము అనేది ఎప్పుడొస్తుంది అంటే, అవతల వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇద్దరం టేబుల్‌కి ఒకే వైపు వచ్చేస్తాం. వచ్చేసి అవతల వ్యక్తి యొక్క అవసరాన్ని చూడగలుగుతాం. మన అవసరాన్ని అవతల వ్యక్తికి ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. అవతల వ్యక్తి చెప్పేదాని యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకుంటాం. మన తాత్పర్యం అవతల వాడికి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాం అన్నమాట. సో, అసలు ఈ కంపాషనేట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఈ
ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళ టాపిక్ తీసుకున్నామో, అసలు ఏంటి కంపాషనేట్ కమ్యూనికేషన్ అంటే? ప్రేమపూర్వక ఆత్మీయ సంవాదం అంటే ఏంటి? దీని గురించి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే, నా అండర్‌స్టాండింగ్, నా ఫీలింగ్, నా థాట్స్, నా భావాలు, నా ఆలోచనలు, నా అవగాహనని సరిగ్గా యాజ్ ఇట్ ఈస్‌గా అవతల వ్యక్తికి ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ఒక కమ్యూనికేట్ చేయగలిగేటువంటి ఒక మంచి ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్‌లో నాలో నా భావాలెలా ఉన్నాయి, నా ఆలోచనలెలా ఉన్నాయి, నా అవగాహన ఎట్లా ఉన్నది, ఇందులో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ అవతల వ్యక్తికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. నాలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను అవతల వ్యక్తికి నా భావాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో, ముందు నేను బాగా కమ్యూనికేట్ చేయాలంటే నా లోపల ఉన్నటువంటి భావాల్ని రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫైయింగ్ చేసే ప్రాసెస్ జరిగిన తర్వాత అప్పుడు ఈ డైలాగ్‌ని ఇనిషియేట్ చేస్తామనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెక్టిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన గ్యాప్స్, మన బిలీఫ్స్‌లో ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా, అవతల వాళ్ళని ఈ మొత్తం ప్రాసెస్‌లో అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా, మనల్ని మనం హర్ట్ చేసుకోకుండా క్లియర్‌గా మనం కమ్యూనికేట్ చేయాలి. ఇక్కడేంటంటే, మనకి వినడం రాలేదనుకోండి, మనకి అవతల వాళ్ళు చెప్పేది వినడం రాకపోతే, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నుండి మనం గాయపడతాం. అంటే వాళ్ళు బోలెడంత చెత్తతో కలిపి వాళ్ళొక మాట చెప్తారు. ఆ చెత్తని ఫిల్టర్ చేసేసి, ఆ మంచి మాటను మాత్రమే తీసుకొని వాడి ఉద్దేశ్యాన్ని, వాడి తాత్పర్యాన్ని మాత్రమే తీసుకోవడం మనకొస్తే, అప్పుడు మనం సరిగ్గా వింటాము. ఒకవేళ మనకు సరిగ్గా వినడం రాకపోతే, అవతల వాళ్ళ మాటల నుండి నేను గాయపడతాను. ఒకవేళ నాకు మాట్లాడడం చేత కాకపోతే, నేను కూడా నా మాటల్లో బోలెడంత చెత్త కలిపేసి అవతల వాడి మీద పడేస్తాను. అప్పుడు వాడు గాయపడతాడు. సో, ఇక్కడ ఈ ఆత్మీయ సంవాదంలో నేను గాయపడకూడదు. అవతల వ్యక్తిని గాయపెట్టకూడదు. వేరే వాళ్ళు జనరల్‌గా ఇప్పుడేమవుతుందంటే కన్వర్జేషన్‌లో నేనేమైనా మాట్లాడితే నీకు కోపమొస్తుంది. నువ్వు బాధపడుతున్నావు. అంటే నువ్వు హర్ట్ అవుతున్నావు, నువ్వు గాయపడుతున్నావు అంటే నీలో ప్రాబ్లమ్ ఉన్నది. నీకు జేవీ అర్థం కాలేదు. నేను జేవీ సెషన్ అటెండ్ అయ్యాను. నువ్వు కూడా జేవీ సెషన్ అటెండ్ అయితే నీకు జీవన విద్య తెలిస్తే అప్పుడు నా మాటలు నిన్ను బాధ పెట్టవు. నీకు అర్థం కాలేదు కాబట్టి నేను చెప్పే ప్రాసెస్‌లో నేను మంచి మంచి లాంగ్వేజ్ వాడుతున్నాను. నువ్వు నా ఇంటెన్షన్‌ని డౌట్ చేస్తున్నావు. నేను నీ ఇంటెన్షన్ డౌట్ చేయట్లేదు. నీకసలు నాకు అదే అర్థం కావట్లేదు. నేను చెప్పేది అర్థం చేసుకో. లేకపోతే ఒకసారి రా జేవీకి. నీకు జేవీ అర్థమైతే నువ్వు అవతల వ్యక్తిని బాధ పెట్టకుండా మాట్లాడడం నీకొస్తుంది. సో, నువ్వు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల నీ లోపల చాలా చాలా ఇన్‌ఫ్లమేటరీ గ్యాస్ ఉన్నది. అది అవతల వాడు ఇలా అగ్గిపుల్ల వేయగానే వెలిగిపోయి భగ్గుమని మండుతోందనమాట. ఆల్రెడీ అవతల వ్యక్తిలో కూడా అలాంటి ఇన్‌ఫ్లమేటరీ గ్యాస్ ఒక ఫ్యూయల్ ఉన్నది. లేదా కట్టెలున్నాయి. మనం ఒక అగ్గిపుట్టి వెలిగించగానే, అగ్గిపుల్ల వెలిగించి పడేయగానే భగ్గుమంటున్నాడు అవతల వ్యక్తి. లేదా అవతల వ్యక్తి అగ్గిపెట్టి వేయగానే నేను భగ్గుమంటున్నాను. ఇప్పుడు మీరనొచ్చు నా దగ్గర కాదండి అవతల వ్యక్తి ఎక్కడెక్కడికో వెళ్లి అన్ని చోట్ల బర్స్ట్ అవుతున్నాడు. వాడిలోనే బేసిక్ అండర్‌స్టాండింగ్ లేదు. నన్నొక్కడినే బాధపెట్టట్లే. అవతల వ్యక్తి ఎవరితో మాట్లాడినా వాడిని బాధపెడుతున్నాడు. అందరితోని బర్స్ట్ అవుతున్నాడు. అందరితోని ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. సరే, అవతల వ్యక్తి ఇగ్నైట్ అయిపోతున్నాడు. ఇక్కడ మన దగ్గరకొచ్చి ఇగ్నైట్ అవుతున్నాడు, బ్లాస్ట్ అవుతున్నాడు. మనతో మాట్లాడినప్పుడు బ్లాస్ట్ అవుతున్నాడు అంటే, మనమేమన్నా ఇగ్నైట్ చేస్తున్నామా అవతల వ్యక్తికి? వాడు బ్లాస్ట్ అవ్వడానికి మనం ఒక అగ్గిపుల్ల వేస్తున్నామా? అవతల వ్యక్తి దగ్గర ఎంత పెద్ద సిలిండర్ ఉన్నా కూడా, నేను అగ్గిపుట్టి వెలిగించకపోతే బ్లాస్ట్ అవ్వడు. సో, నా మాటలు ఎలా ఉండాలి అంటే, నువ్వు ఎట్లాంటి సిలిండర్ అయినా తీసుకొని రా. బాగా ఎండిన కట్టెలు తీసుకొని రా. ఎండు గడ్డి తీసుకొని రా. నేను అగ్గిపుల్ల వెయ్యను. నేను నిన్ను బాధ పెట్టను. నేను నిన్ను బ్లాస్ట్ అయ్యేలాగా ఇగ్నైట్ చెయ్యను. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం మాట్లాడుతున్నప్పుడు. అలాగే వినేటప్పుడు కూడా ప్రిసైజ్‌నెస్. మన లోపల ఒక సిలిండర్ ఉంది. మన లోపల ఎండుగడ్డి ఉంది. మన లోపల ఎండు కట్టెలున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే, ఆ ఫ్యూయల్ అనేది మనలో ఉంటే గనక, అవతల వ్యక్తి ఇలా అగ్గిపుల్ల వేయగానే మనం బ్లాస్ట్ అయిపోతున్నాం. అవతల వ్యక్తి ఒక మాట అనగానే మనం డిస్టర్బ్ అయిపోతున్నాం. అదే మన లోపల అసల ఆ ఫ్యూయలే లేదు. తీసేసాం మొత్తం అంతా కూడా మన సాధన ద్వారా మనం లోపల ఉన్నటువంటి ఈ, ఈ చెత్తంతా ఎండుగడ్డంతా తీసేసి, ఫ్యూయల్ తీసేసి, ఇన్‌ఫ్లమేటరీ గ్యాస్ సిలిండర్ తీసేసి, మనము లోపల ఇంకా జ్ఞానం అనేటువంటి జలాన్ని నింపుకున్నాం. నీరుంది. నువ్వు అగ్గిపుల్ల వేసినా కూడా అది వెంటనే ఆరిపోతోంది.
అంతటి అవగాహన నాలో ఉంది. నువ్వు ఎన్ని అగ్గిపుల్లలైనా వెయ్యి, నేను బ్లాస్ట్ అవ్వను. నువ్వు ఎంత ఫ్యూయల్ అయినా తెచ్చుకో, ఎండుగడ్డ తెచ్చుకో, సిలిండర్ తెచ్చుకో, నేను అగ్గిపుల్ల వెయ్యను. ఇది చాలా చాలా సింపుల్ అండి. చాలా కష్టమని అనుకుంటాం. లేదండి అవతల వాళ్ళు మారకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. దీనికి నా లోపల బేసిక్‌గా అవతల వ్యక్తి ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఎంత ఇరిటేట్ చేస్తున్నా, ఎంత డిస్టర్బ్ చేస్తున్నా, నా మీద కుట్రలు పన్నుతున్నా కూడా నేను డిస్టర్బ్ అవ్వనంతటువంటి హైయెస్ట్ స్టేట్‌కి వెళ్ళగలుగుతానా? దానికోసం నేను సాధన చేస్తున్నానా? ఇది నా మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ అని నేను గుర్తిస్తున్నానా? అలాంటి హార్మోనియస్ స్టేట్‌లో ఉండడానికి నేను ప్రయత్నిస్తున్నానా? లేదా నన్ను డిస్టర్బ్ చేసేటువంటి అగ్గిపుల్ల వాడి చేతిలో ఉంటే, వాడు ఎలిగించి పడేసినా కూడా మాక్సిమం నా దగ్గర నీళ్ళు లేకపోయినా కూడా ఎంతసేపు వెలిగితే ఆ అగ్గిపుల్ల అంతసేపు వెలిగి ఆగిపోవాలి తప్ప, నాలో ఇగ్నిషన్ జరగకూడదు. దానికోసం నేనేమనుకుంటున్నానంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి 800,00,00,000 మంది చేతుల్లోంచి ఈ అగ్గిపెట్టెలు లాక్కోవాలి. ఆ అగ్గిపెట్టెలు లాక్కుంటే అప్పుడు నాలో ఇగ్నిషన్ లేకుండా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇది సాధ్యం గాదు. అందరి చేతుల్లోంచి అగ్గిపెట్టెలు లాక్కోవడం కాదు. నాలోని ఫ్యూయల్ తీసేస్తాను. నాలోని జ్ఞానం ద్వారా నా లోపల ఉన్నటువంటి ఈ చెత్తంతా తీసేస్తాను. మీ దగ్గర ఎంత పెద్ద బాంబు పట్టుకొని మీరొచ్చినా, ఎంత పెద్ద గ్యాస్ సిలిండర్ పట్టుకొనొచ్చినా నేను అగ్గిపెట్టి వెయ్యను. అగ్గిపుల్ల వెలిగిచ్చను. మీరు ఎన్ని అగ్గిపుల్లలు పట్టుకొనొచ్చినా కూడా నాలాన పడేస్తే అవి వెంటనే ఆరిపోతాయి. నేను ఇగ్నైట్ అవ్వను, బ్లాస్ట్ అవ్వను. మిమ్మల్ని బ్లాస్ట్ అవ్వనివ్వను, నేను బ్లాస్ట్ అవ్వను. ఇది జనరల్‌గా ఏమవుతుందంటే, ఒక రోజులో ఎన్నో మంచి పనులు చేస్తాం మనము. మనకెన్నో మంచి పనులన్నీ అనుకున్నవి జరుగుతుంటాయి. కొన్ని జరగవు. ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఏది సరిగ్గా జరగలేదు అనే దాని మీదే మన ఫోకస్ ఉండడం వల్ల, ఆ జరగలేదనేది మనల్ని ఇగ్నైట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎంత మంచి జరిగింది మన మన జీవితంలో అనేది మనం గమనిస్తూ ఉండాలన్నమాట. సో, మనం 2 వైపులా ఇగ్నైట్ చేయకుండా, నేను ఇగ్నైట్ అవ్వకుండా, అవతల వ్యక్తిని ఇగ్నైట్ చేయకుండా, మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానముతో, ఆ ప్రశాంతతో, ఆ శాంతితో అవతల వ్యక్తిని తడిసి ముద్ద చేసేయాలన్నమాట జ్ఞానంతోటి. దానికి కావాల్సింది ఎడ్యుకేషన్ అండ్ సంస్కార్. ఎడ్యుకేషన్ కావాలి, సంస్కారం కావాలి. ఇది మనలో ఉంటే అవతల వ్యక్తికి మనం ఇవ్వగలుగుతామన్నమాట. అవతల వ్యక్తితో కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. సో, అవతల వ్యక్తి యొక్క భావాలు, అవతల వ్యక్తి యొక్క అవసరాల్ని మనం గుర్తించాలి. మనం వాడుతున్నటువంటి భాష ఎలా ఉంటుందంటే, మన నోరు విప్పగానే అవతల వ్యక్తి దూరంగా వెళ్ళిపోతున్నాడు. కనెక్షన్ తెగిపోతుందన్నమాట. మనం ఎప్పుడైనా కమ్యూనికేషన్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే, అవతల వ్యక్తిని మార్చాలి. అవతల వ్యక్తిలో కరెక్షన్ తీసుకొని రావాలి. సో, నేనిప్పుడు నిన్ను మారుస్తాను రా కూర్చో అంటే వెంటనే వాడు డిస్కనెక్ట్ అయిపోతున్నాడు. ముందసలు మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామా? మన భాషని బాగు చేసుకోవడం ద్వారా అవతల వ్యక్తిలోని చెత్తని పెంచడము, అవతల వ్యక్తిని ఇగ్నైట్ చేయడము అనేది చేయకుండా మన భాషని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామా? సో, వేరే వాళ్ళు ఆ మార్పుని తీసుకురావాలి అంటే కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేసే భాష. మన మాటలు కనెక్షన్‌ని ఎస్టాబ్లిష్ చేయగలగాలన్నమాట. సో, అలాంటి కంపాషనేట్ కమ్యూనికేషన్ మనం చేయగలగాలి. సో, ఆహ్, అవతల వ్యక్తి యొక్క భావాలని, అవతల వ్యక్తి యొక్క ఆలోచనల్ని, అవతల వ్యక్తి యొక్క జ్ఞానాన్ని, కండిషనింగ్‌ని అర్థం చేసుకోవాలి అంటే, ముందు మన భావాల్ని, మన ఆలోచనల్ని, మన కండిషనింగ్‌ని అర్థం చేసుకుంటూ, వాటిని రీస్ట్రక్చర్ చేయాలన్నమాట. మనలో చాలా ప్యూరిటీ, మనలో చాలా కంపాషన్, మనలో చాలా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అవతల వ్యక్తితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో, మన భాష ఇట్ షుడ్ బి బేస్డ్ అపాన్ అండర్‌స్టాండింగ్ అండ్ ఫీలింగ్స్, కోఎగ్జిస్టెన్స్. మనిద్దరము ఒకే ఒక పెద్ద విశ్వంలో ఈ ఎగ్జిస్టెన్స్‌లో మనిద్దరం కూడా ఒక పార్టే. నా శరీరంలో కణాలుంటాయి. ఎన్నో కణాలుంటాయి. ఈ కణాలన్నీ ఏం జేస్తాయంటే ఒకదానితో ఒకటి కలిసి పనిజేస్తుంటాయి. ఒక మస్త్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటాయన్నమాట. ఈ కణాలన్నీ కూడా హ్యాపీగా ఒకదానికొకటి క క యూ నో హెల్ప్ చేసుకుంటూ ఉంటాయి. ఇద్దరు మనుషులు చాలా హ్యాపీగా ఉంటే గనక కలిసి చాలా మంచి టైమ్‌ని స్పెండ్ చేస్తుంటే గనక మీరు గమనిస్తే ఒక మంచి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లాంటిది పెట్టి గమనిస్తే గనక ఈ వీళ్ళ శరీరంలో ఉన్న సెల్స్, వాళ్ళ శరీరంలో ఉన్న సెల్స్ ఒకళ్ళతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. అంత డీప్ కనెక్షన్ ఏర్పరచుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి నా శరీరం లోపల తెల్ల రక్త కణాలుంటాయి. ఈ తెల్ల రక్త కణాలు కన్‌ఫ్యూజ్ అయిపోయి వేరే సెల్స్ ఉంటాయి. జాయింట్ సెల్సో, బ్లడ్ సెల్సో, స్కిన్ సెల్సో ఇవి నా సెల్స్ కాదు ఏదో బాక్టీరియానో, వైరసో అనుకుని తెలియక వాటి మీద అటాక్ చేస్తాయి. అటాక్ చేస్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వస్తుంది. సోరియాసిస్ గాని, రొమటాయిడ్ ఆర్థరైటిస్ గాని,
జాగ్రన్ సిండ్రోమ్ కానీ, మల్టిపుల్ స్క్లిరోసిస్ కానీ ఇలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్లు ఎందుకు వస్తాయంటే మన తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా వైరస్తో ఫైటింగ్ చేయకుండా మన కణాలతోనే ఫైటింగ్ చేయడం వల్ల వస్తుందన్నమాట. ఎందుకు అలా చేస్తున్నాయి? ఇవి నా శరీరంలోని భాగాలే, ఇవి నావి నావే అనే భావన తెలియకపోవడం వల్ల అనమాట. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నామంటే నువ్వు నేను అని అందరం కూడా వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్. నేను పీల్చిన వదిలిపెట్టిన గాలి నువ్వు పీల్చి వదిలిపెడుతున్నావు. నువ్వు నేను గాలి నీరు సన్లైట్ అన్నిటిని షేర్ చేసుకుంటాం. మనందరం పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎగ్జిస్టెన్స్. సో నువ్వు నా నుండి వేరు కాదు, నువ్వు నేను కనెక్ట్ అయి ఉన్నాము అని నేను గుర్తిస్తే అప్పుడు నా మాటలు, నా కమ్యూనికేషన్ ఎంతో కంపాషనేట్గా ఉంటుంది. అప్పుడు నాలో ఆ ద్వేషభావం రాదు. నా శరీరంలో ఉన్న సెల్సే ఒకదానితో ఒకటి ద్వేషిస్తూ ఉండడం వల్ల, ఇది జనరల్గా డాక్టర్ బిఎం హెగ్డే గారు ఏం చెప్తారంటే, నువ్వు అవతల వ్యక్తిని ద్వేషించడం స్టార్ట్ చేస్తే అవతల వ్యక్తి మీద కోపం ప్రదర్శించడం స్టార్ట్ చేస్తే నీ సెల్స్ ఆశ్చర్యపోతాయి అనమాట. అదేంటి అతనిలో ఉన్న సెల్స్ కూడా నాలాంటివే కదా, ఆ సెల్స్ని ఈ సెల్స్ ఎందుకు హేట్ చేస్తున్నాయి? ఓహో, హేట్ చేయడం ఓకేనేమో, అయితే ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న సెల్స్ అన్నిటిని కూడా నేను హేట్ చేయడం స్టార్ట్ చేస్తాను అని మనలో ఉన్నటువంటి సెల్స్ని హేట్ చేయడం వల్ల ఆటో ఇమ్యూనిటీ అనేటువంటి జబ్బులు వస్తున్నాయి. సో ఆ కనెక్షన్ అనేది లేకపోవడం వల్ల శరీరం లోపల ఉన్న సెల్స్ మధ్యలోనే కనెక్షన్ పోతుంది. సో ఈ కనెక్షన్ పోకుండా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి మనం కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి అప్పుడు కరెక్షన్ పైన మనం ఫోకస్ చేయగలుగుతాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కంపాషనేట్ కమ్యూనికేషన్ ఏంటి కాదు. ఇప్పుడు దాకా కంపాషనేట్ కమ్యూనికేషన్ దేనికోసం చేయాలి, ఎలా ఉండాలి మనం మాట్లాడుకున్నాము. ఏంటి కాదు, జనరల్గా కంపాషనేట్ కమ్యూనికేషన్ అనగానే ఏం చేస్తామంటే మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని బయట కనబడకుండా దాచి, మన షార్ట్ కమింగ్స్ అన్నిటిని దాచేసి మనము బాగా కనబడడానికి, మంచిగా కనబడడానికి, బ్యూటిఫుల్గా కనబడడానికి చాలా మంచి పాలిష్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ అవతల వ్యక్తి చెప్పింది విన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఏదైతే మనం బయటకి బాగా కనపడడానికి మన లోపల ఉన్నటువంటి చెత్తని హైడ్ చేయడానికి ట్రై చేసామనుకోండి, ఇది ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే మన లోపల ఆల్రెడీ చెత్త ఉంది, ఎండుగడ్డ ఉంది, సిలిండర్ ఉన్నది. మనం బయటకి ఎంత బాగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నా కూడా అవతల వ్యక్తి ఒక అగ్గిపుల్ల వేయగానే వెంటనే మనం బ్లాస్ట్ అయిపోతాం. సో ఈ ఇంకొకటి, మన లోపల చెత్తని దాచేసి అవతల వ్యక్తిని మార్చుదాము, కనెక్ట్ చేద్దాము అని ప్రయత్నిస్తున్నాం అనుకోండి, ఇది ఎలాంటిదంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ కంపాషనేట్ కమ్యూనికేషన్ మనం ఎలా వాడుతున్నామంటే ఒక మందుని అవతల వ్యక్తికి విషం లాగా చంపడానికి వాడుతున్నాం. ఒక స్లీపింగ్ పిల్ ఉన్నది, ఆ స్లీపింగ్ పిల్ని ఎక్కువగా డోసులో ఇచ్చేస్తే ఏమవుతుంది, అవతల వ్యక్తి చనిపోతాడు. సో మన దగ్గర ఒక మందు ఉంది, ఒక మంచి టూల్ ఉంది, ఆ టూల్ని మనం వెపన్ లాగా వాడుతున్నాం అవతల వ్యక్తిని గుచ్చడానికి. నీకు నేను అది చెప్పేది అర్థం కావట్లేదు, నేను ఇంత బాగా ఇంత మంచి భావాలు నేను ఉన్నాయి, నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని మనము ఈ కంపాషనేట్ కమ్యూనికేషన్ కూడా అవతల వ్యక్తిని గాయపరచడానికి ఒక వెపన్ లాగా వాడుతున్నాము. అవతల వ్యక్తిని చంపడానికి మందుని విషం లాగా వాడుతున్నాము. అవతల వ్యక్తిలో చంపడం అంటే భావాలు చంపడానికి, కనెక్షన్ చంపేయడానికి, లేదా అవతల వ్యక్తి యూనో నేను అనుకున్నట్టుగా బిహేవ్ చేయాలి, నాకు నచ్చిన విధంగా బిహేవ్ చేయాలి అనేటువంటి భావనతో మనం కమ్యూనికేట్ చేస్తున్నాము. ఇలా చేస్తే ఏమవుతుందంటే బేసిక్గా నా భాషను నేను రీస్ట్రక్చర్ చేసుకోకుండా, నా భావాల్ని, నా ఆలోచనల్ని, నా కండిషనింగ్ని మార్చుకోకుండా, నా లోపల ప్యూరిటీ లేకుండా, నా లోపల కంపాషన్ లేకుండా, నా లోపల నీతో కనెక్షన్ లేకుండా నేను మారిస్తే నువ్వు నా మాట వినేలాగా నేను చేయలేను. ఇక్కడ ఏం చేయాలంటే అవతల వ్యక్తికి ఏం కావాలి ఇది నేను అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవతల వ్యక్తి గట్టిగా మాట్లాడితే ఇష్టం లేదు, నాకు చాలా అవసరం అవతల వ్యక్తితో కమ్యూనికేట్ చేయడం. నేను నెమ్మదిగా మాట్లాడినప్పుడు బాగా వింటాడు, కొంచెం గట్టిగా వాయిస్ రైజ్ చేస్తే వినడు. గట్టిగా మాట్లాడితే ఇష్టం లేదని నాకు అర్థమైపోతే నేను గట్టిగా మాట్లాడను. అవతల వ్యక్తి ఇరిటేట్ చేసినా, ఏం చేసినా, ఎలాంటి అగ్గిపుల్లలు వేసినా కూడా నేను గట్టిగా మాట్లాడను. నేను అవతల వ్యక్తిని కనెక్షన్ పోగొట్టుకోను. నేను వంట వండినప్పుడు ఎవరికైతే తినిపిస్తున్నానో వాళ్ళకి కారం ఎక్కువ వేస్తే ఇష్టం ఉండదు, లేదా మసాలా ఎక్కువ వేస్తే ఇష్టం ఉండదు, లేదా కారం ఎక్కువ వేయకపోతే ఇష్టం ఉండదు. అవతల వ్యక్తికి ఏం కావాలో నాకు తెలిస్తే నేను ఎప్పటికీ అది చేయను. నీకు కారం ఎక్కువైతే ఇష్టం ఉండదని నాకు తెలిస్తే నేను ఎల్లప్పుడూ కారం వేయకుండా నేను జాగ్రత్త పడతాను. అంటే నా దగ్గర డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ నీకు ఇవ్వను. నువ్వు ఎక్కడెక్కడ డిస్టర్బ్ అయిపో, నువ్వు బయటకు వెళ్ళి హోటల్లో కారం ఎక్కువ తిని డిస్టర్బ్ అవ్వవు. నా దగ్గరకు వస్తే నేను కారం తక్కువ ఉన్న కూర ఇస్తాను.
నా దగ్గరకు వస్తే నేను నెమ్మదిగానే మాట్లాడతాను. నా దగ్గర నీకు డిస్టర్బ్ అయ్యే ఛాన్స్‌నివ్వను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం చేయాల్సిందేంటే ఒక న్యాయపూర్వకంగా బతకడం. అంటే నాలో అర్థం చేసుకోవడము, నాలో చదువు, సంస్కారం ఉన్నది. నా లోపల ఆహ్, ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఉన్నది. వేరే వాళ్ళని బాగు చేయడానికి, నేను కంప్లెయింట్ చేయడానికి, క్రిటిసైజ్ చేయడానికి, వేరే వాళ్ళలో మార్పు తీసుకురావడానికి నేను ఇది చేయట్ల. అండ్ వేరే వాళ్ళ మాట వినట్లేదు. నా మాట వినట్లేదు అనగా నేను జనరల్‌గా ఏం చేస్తాను? నువ్వు నా మాట వినట్లేదు కదా! నీ సప్లై చైన్ కట్ చేస్తాను. అంటే నీతో మాట్లాడడం మానేస్తాను. నిన్ను బాగా చూసుకోను. నీకేం కావాలో అది ఇవ్వను. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్‌తో నేను కమ్యూనికేషన్ చెయ్యట్లేదు. అది కంపాషనేట్ కమ్యూనికేషన్ కాదనమాట. అవతల వ్యక్తి నా మాట వినిపించడం వినడం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇది ఎట్లా ఉందంటే, మన ఇంట్లో ఒక మంచి పెద్ద చెట్టు ఉంది. కానీ అరాకొరా పళ్ళిస్తుంది. సరిగ్గా పళ్ళివ్వట్లేదు. ఈ పళ్ళివ్వకపోతే ఇది ఏంటి పళ్ళివ్వట్లేదు ఈ చెట్టు? సో, పళ్ళివ్వట్లేదు గాబట్టి నేను అసలు ఇది వేస్ట్ ఈ చెట్టు అని చెప్పి నేను నీరు పోయడం మానేశాను. గెత్తం వేయడం మానేశాను. ఇంకా కోపమొచ్చి గొడ్డలు పెట్టుకొని పటా పటా కొడుతున్నాను. ఇలా ఇవన్నీ చేసి, ఇన్ని చేసినా కూడా పళ్ళివ్వట్లేదేంటి అని ఆశ్చర్యపోతున్నాను. అప్పుడు దాకా ఇస్తున్న అరాకొరా పళ్ళివ్వడం కూడా మానేస్తుంది ఆ చెట్టు. సో, మనము మన మార్పుకి, అవతల వ్యక్తిలో మార్పుకి వాడుతున్న పద్ధతి ఏదైతే ఉందో, ఏ పద్ధతిలో అవతల వ్యక్తిని మార్చాలనుకుంటున్నామో, ఆ పద్ధతి వల్లే అవతల వాళ్ళు ఇంకా ఎక్కువ పాడైపోతున్నారు. ఆ మొక్కకి ఎంత మంచి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ నేను ఇవ్వగలిగితే, ఎంత బాగా యూ నో గెత్తమిచ్చి, ఇంకా ఎక్కువ నీరిచ్చి, ఇంకేమైనా తెగులుంటే దాన్ని కరెక్ట్ చేసి, దానికి మంచి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తే, అప్పుడది బాగా గ్రో అవుతుంది. అప్పుడది బాగా పళ్ళిస్తుంది. మనము ఆ ఎన్విరాన్మెంట్‌ని పాడు చేసేసి, వాళ్ళు వికసించాలి, అవతల వ్యక్తి వికసించాలి అని అనుకుంటున్నాం. అ అది రాంగ్ అన్నమాట. అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. సో, కంపాషనేట్ కమ్యూనికేషన్ అంటే, మన షార్ట్ కమింగ్స్‌ని దాచి, మనం మంచిగా కనపడడం కోసం, మంచిగా అవ్వడానికి చేసేది కాదు. అండ్ అవతల వ్యక్తి మన మాట వినేలాగా కన్విన్స్ చేసి, ఫోర్స్ చేసి చేసేది కాదు. నువ్వు, నేను కలిసి ఏది సత్యమో దాన్ని ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఏది కరెక్టో దాన్ని ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఫోర్స్ చేయడానికి టూల్‌గా మనము చాలా మంచిగా ఎంతో బ్యూటిఫుల్‌గా మాట్లాడుతున్నాం. బట్ మన ఉద్దేశ్యం ఏంటంటే అవతల వ్యక్తి ఎట్లాగైనా నేను చెప్పింది వినాలి. దానికోసం నేను ఎట్లాగైనా నా భాషను కరెక్ట్ చేసుకుంటాను అని ఒక టూల్‌గా దీన్ని మాట్లాడొద్దు. అండ్ అవతల వ్యక్తి రాంగు, నువ్వు రాంగు, నేను రైటు, నువ్వు రాంగు, నేను రైట్ అని ప్రూవ్ చేసే ఒక వెపన్‌గా ఈ కమ్యూనికేషన్ నేను వాడొద్దు. ఈ మొత్తం ప్రాసెస్ వలన యూ నో నువ్వు రాంగు, నేను బెటరు అని ప్రూవ్ చేసే ఈ టూల్ కాదు అనేది మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అవతల వ్యక్తి ఏ లెవెల్‌లో ఉన్నాడు అనేది మనం ఫస్ట్ గుర్తించాలి. ఏ లెవెల్‌లో ఉన్నా కూడా అంటే ఈ జాగృతి క్రమంలో ఎవల్యూషన్ ప్రాసెస్‌లో అవతల వ్యక్తి చాలా బేసిక్ లెవెల్‌లో ఉన్నా కూడా ఈ టూల్ అనేది నాకు నీతో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నువ్వు జాగృతి క్రమంలో చాలా హై లెవెల్‌లో ఉన్నావనుకో చాలా ఈజీగా కనెక్ట్ అవుతాను. చాలా లో లెవెల్‌లో ఉన్నా కూడా ఈ నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ లేదా కంపాషనేట్ కమ్యూనికేషన్ అనేటువంటి టూల్‌ని వాడి నువ్వు ఏ లెవెల్‌లో ఉన్నా కూడా నేను నీతో కనెక్ట్ అవుతాను. అలా కనెక్ట్ అవ్వడానికి ఈ టూల్ నాకు ఉపయోగపడుతుంది. సో, మనం జనరల్‌గా ఏం తప్పు చేస్తున్నామంటే ఫస్ట్ నిన్ను టోటల్‌గా బాగు చేసేస్తాను. నాకెట్లా కావాలో అట్లా మార్చేసుకుంటాను. అట్లా మార్చేసుకున్న తర్వాత అప్పుడు నీతో కలిసి సంతృప్తిగా బతుకుతాను. ఫస్ట్ నువ్వు మారు. నువ్వు మారడం కోసం నేను ప్రయత్నిస్తాను. నువ్వు మారిన తర్వాత అప్పుడు నేను హ్యాపీగా నీతో ఉంటాను. ఇది ఎప్పటికి జరగదండి. అవతల వ్యక్తి టోటల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను అవతల వ్యక్తి కలిసి హ్యాపీగా ఉంటామంటే ఇది ఎప్పటికీ జరగదు. అవతల వ్యక్తిని మార్చాలి అంటే అవతల వ్యక్తి ఎట్లా ఉన్నా, ఎట్లా బిహేవ్ చేసినా నేను ప్రశాంతంగా బతకగలుగుతున్నానా? అలాంటి సామర్థ్యం నాకున్నదా? అలాంటి సామర్థ్యం ఉన్నప్పుడు ఆ లెవెల్‌లో అంటే సొల్యూషన్ లెవెల్‌కి నేను ఎదిగితే అప్పుడు అవతల వ్యక్తితో నేను కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అయితే అవతల వ్యక్తిలో మార్పుని తీసుకురాగలుగుతాను. నువ్వు నాతో ప్రశాంతంగా బతకగలుగుతున్నావు అని నేను చూడగలిగితే, నీలో మార్పుకి నేను అవకాశాన్ని ఇస్తే, అంటే నిన్ను నేను మార్చాలి అంటే నేను కనెక్ట్ అయ్యానని అంటే ఇప్పుడు ఫస్ట్ నీకేం కనపడాలంటే, నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాను అనేది నీకు కనపడాలి. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా నేను అస్సలు డిస్టర్బ్ కావట్లేదు అనేది నీకు కనపడాలి. అండ్ నాకు నీకు మధ్యన కనెక్షన్ నీకు కనపడాలి. నీకు కనెక్షన్ కనబడి నేను కొంచెం హైయర్ లెవెల్‌లో నేను బెటర్ అండర్‌స్టాండింగ్‌తో ఉన్నాను అని నీకు అర్థమైతేనే అప్పుడు నేను నీలో మార్పు తీసుకురాగలుగుతాను. లేకపోతే
తీసుకొచ్చే అవకాశం లేదంట. నేనేమో జనరల్‌గా ఇలాంటి మంచి మంచి వర్క్‌షాప్స్ అటెండ్ అయిపోయి, మంచి మంచి పుస్తకాలు చదివేసి, మంచి మంచి వీడియోస్ చదివేసి, నేను ఒక సెల్‌లోకెళ్ళిపోతాను. ఎవరితోని కమ్యూనికేట్ చేయను. నేనొక ట్యాంకర్ లాంటిది నా చుట్టూరా పెట్టుకుంటాననమాట. ఎందుకంటే ఆ ట్యాంకర్ బయటకొస్తే అవతల వాళ్ళు ఏమన్నా అంటే నాకు మళ్ళా హర్ట్ అవుతానని చెప్పి ఎవరితో కమ్యూనికేట్ చేయకుండా నేనొక సెల్‌లో ఉంటాననమాట. చూడండి, అడవిలో కొన్ని ఒక జంతువు ఉంటుంది. అది ఎక్కడన్నా థ్రెట్ కనబడగానే దాని బాడీ నుంచి ముళ్ళొస్తాయన్నమాట. ఆ ముళ్ళు ఎంత షార్ప్‌గా ఉంటాయంటే వేరే జంతువు వచ్చి దాన్ని ఏం ముట్టుకోలేదు. దాన్ని ఏం ఈవెన్ ఒక సింహం వచ్చినా కూడా దాన్ని అటాక్ చేయలేదు. అలాంటి ముళ్ళుని తయారు చేసుకుంటుందన్నమాట. అలాంటి ముళ్ళుని మనం తయారు చేసుకొని, మన చుట్టూరా ఒక కవచం ఏర్పరచుకొని, ఒక ట్యాంకర్ అమర్చుకొని, అందులో మనం కూర్చొని, ఒక డిఫెన్స్ మెకానిజంలో మనం ఎల్లప్పుడూ హాయిగా, ప్రశాంతంగా ఉన్నాము. ఎవ్వరితోని నాకు కమ్యూనికేషన్ లేదు. నేను ప్రశాంతంగా ఉన్నాను. సడెన్‌గా మధ్యలో అవతల వ్యక్తిలో ఏదైనా తేడా వస్తే, అప్పుడు నేను నా సెల్‌లోంచి బయటకొచ్చి, నిన్ను మార్చాలనుకుని మళ్ళా నా సేఫ్ స్పేస్‌లోకెళ్ళిపోతాను. నా సేఫ్ స్పేస్‌లో ఆహ్, అండ్ అవతల ఎప్పుడు స్పేస్‌లోకి బయటకొస్తానంటే, సేఫ్ స్పేస్ ఉంటే, నాకు నచ్చిన వాళ్ళుంటే, నాతో కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉన్నవాళ్ళుంటే, అప్పుడు నేను బయటకొస్తాను. అప్పటిదాకా నేను దీంట్లో ఉండి ఎవ్వరితో మాట్లాడకుండా ఇలాగే ఉంటాను. నేనసలు అవతల వ్యక్తి చెప్పేది వినడానికి నిజంగా లేను. ఇలాంటి స్టేట్‌లో ఉండి మనం కమ్యూనికేట్ చేయలేము. కమ్యూనికేట్ చేయాలంటే సేఫ్ స్పేస్ నుంచి బయటికి రావాలి. అవతల వ్యక్తితో కలిసి బతకాలి. మీరు ఎట్లా ఉన్నా, ఎలాంటి స్టేట్‌లో ఉన్నా నేను రెస్పాన్సిబుల్‌గా ఉంటాను. నా చుట్టూరా ముళ్ళేం పెట్టుకోను. మీరు ఎట్లా ఉన్నా కూడా నేను హర్ట్ అవ్వకుండా నేను హైయర్ లెవెల్‌కి ఎదుగుతాను. నేను ప్రశాంతంగా బతుకుతాను. బతుకుతూ నీతో కనెక్షన్ మెయింటైన్ చేస్తాను. కనెక్షన్ కట్ చేసుకోకుండా నేను హ్యాపీగా ఉంటాను. అండ్ ఇదంతా జరుగుతుందని నీకు కనబడుతుంది. కనబడితే అప్పుడు కరెక్షన్‌కి అవకాశం ఉన్నది. ఇది ఆహ్, ఉద్దేశమండి. యాక్చువల్లీ చాలా ఫాస్ట్‌గా ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. నేను సరిగ్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నానో లేదో తెలీదు. అందుకని ఒక 5 నిమిషాలు ఏమైనా క్వెషన్స్ ఉంటే తీసుకుంటాను. తీసుకొని మళ్ళీ నేను ఆహ్, నెక్స్ట్ దీనికి వెళ్తాను. క్వెషన్స్ మీరు మైక్ ఆన్ చేసుకొని అడగండి. లేదంటే చే- మీ చాటింగ్ ద్వారానే. చేయగలుగుతున్నారు సార్, బాగుంది. బావుందండి. ఓకే. సుందరరాజ్ గారు చాలా బాగా చెప్తున్నారండి. థాంక్ యూ సార్. ఫ్లో చాలా బాగుంది సార్. ఫ్లో చాలా అర్థమవుతుంది. బాగా చాలా టచింగ్ గా ఉంది సార్. సార్ నేను మాట్లాడొచ్చా? నా పేరు సాయిరామ్ సార్. ఇప్పుడు మీరు సరే చెప్పారు సార్, అంటే మనము ఈ వేలో అది ఆత్మీయంగా అంత ఇదిగా తీసుకొని మనం మాట్లాడాలి. అవతల వ్యక్తిని అర్థం చేసుకుంటూ మనం మాట్లాడితే మన కమ్యూనికేషన్, మన ఈ రిలేషన్స్ బాగుంటాయని. కానీ వెన్ ఇట్ అవును. కమ్స్ టు ప్రాక్టికాలిటీ సార్, అంటే అవును. ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి ఐఎమ్ అనేబుల్ టు హోల్డ్ దట్ ఆత్మీయ, ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎట్ అవును. టైమ్స్ ఐఎమ్ లూజింగ్ మై సెన్స్. That అవును. time, how I have to control, sir? Could you explain in practical way? సో, ఇప్పుడు ఇక్కడ ఏమో జరుగుతుందంటే, మనకి చాలా క్లియర్‌గా అర్థమైంది. మనం కమ్యూనికేషన్ ఇలా ఉండాలి అని. కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం అదే లెవెల్‌లో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము. చేయలేకపోతున్నామంటే మన కాంపిటెన్స్, మన సామర్థ్యం లెవెల్ కొంచెం తక్కువున్నది. అంటే క్లియర్‌గా మనకేం కనిపిస్తుందంటే, మన సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. మనం హైయర్ స్టేట్‌లోకి వెళ్ళాలి. దానికోసం సాధన చేయాలి. నిరంతర సాధన జరగాలి. ఒకవేళ చాలా పెద్ద పెద్ద గొడవలొచ్చేస్తున్నాయి. ఆ టైంలో నాకు సాధన చేసే అంత శక్తి కూడా లేదు. అప్పుడు నేనేం చేయాలంటే ఒక బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకొని నా పైన నేను వర్క్ చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఎవరితో అయితే నాకు బాగా ఇబ్బందున్నదో వాళ్ళతో చెప్పాలి. నేను సరిగ్గా నీకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను. నేను చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తీసుకొని నేను హైయర్ స్టేట్‌కి వెళ్తాను. నేను ఇంకొంచెం బెటర్‌గా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను అని అడిగి చెప్పి పర్మిషన్ తీసుకొని బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ తీసుకొని బ్రేక్ ఎందుకు తీసుకోవాలంటే దూరం అయిపోవడానికి కాదు. తిరిగి వచ్చి మళ్ళీ సరిగ్గా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి. అండ్ ఎవ్రీ డే అహరహ పర్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిం ను మే పశుభిస్తుల్యః కిం ను మే సత్పురుషైరతి. నిరంతరం ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకోవాలి. ఒక పశువులాగా నేను జీవచేతనలో పడుండి కేవలం వస్తువుల కోసం కొట్టుమిట్టాడుతున్నానా? లేదంటే ఒక సత్పురుషునిలాగా హైయర్ స్టేట్‌కి ఎదగడానికి నేను ప్రయత్నిస్తున్నానా అనేది గమనిస్తూ ఇక్కడ ఇక్కడ ఎవరో దాశరథి గారు అడిగారు బ్లాక్ స్పాట్ అంటే ఏంటి? బ్లైండ్ స్పాట్ లేదా బ్లాక్ హోల్. ఇప్పుడు మన 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 అండర్‌స్టాండింగ్‌లో మనకన్నీ అర్థమైనయి అని అనుకుంటున్నాం. జీవన విద్య వినగానే మనకన్నీ అర్థమైనయి, చాలా బాగుంది అని మనకనిపించింది. కానీ ఆ అండర్‌స్టాండింగ్‌లో చాలా చోట్ల గ్యాప్స్ ఉన్నాయి. చాలా చోట్ల బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. చాలా చోట్ల కొన్ని బ్లాక్ హోల్స్ తయారైపోతున్నాయి. అప్పుడు ఆ పర్టిక్యులర్ పార్ట్స్ ఎక్కడైతే ఎక్స్‌పోజ్ అవుతాయో అప్పుడు మళ్ళా మనం ఇగ్నైట్ అయిపోతున్నాం. అప్పుడు మళ్ళా మనకు కోపమొచ్చేస్తుంది. వెంటనే మనం బర్స్ట్ అయిపోతున్నాం. అంటే బర్స్ట్ అవుతున్నాము లేదా బాధపడుతున్నాము. బయటికి బర్స్ట్ అవ్వకపోయినా లోపల
కుమిలిపోతున్నాము అంటే అర్థం ఏంటి అంటే మన అండర్‌స్టాండింగ్‌లో ఎక్కడో తేడా ఉన్నది. మన సామర్థ్యం ఇంకా తక్కువున్నది. దాన్ని మనం పైకి తీసుకొని రావాలి. దానికోసం మనం సాధన చేయాలి. మన మాటల్ని గమనించాలి. మన భావాల్ని గమనించాలి. మన అవసరాలు గమనించాలి. అవి అవతల వ్యక్తికి సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఇవన్నీ చేయాలి అంటే ఇందాక చెప్పాను కదా! నా దగ్గర అగ్గిపుల్ల లేదు నిన్ను వెలిగించడానికి. అలాగే నువ్వు ఎన్ని అగ్గిపుల్లలు పట్టుకొచ్చినా నా దగ్గర ఫ్యూయల్ లేదు బరస్ట్ అవ్వడానికి. ఈ స్టేట్‌కి మనం ఎదగాలి. దీనికోసం సాధన చేయాలండి. జస్ట్ థ్యాంక్ యూ వినేస్తే సరిపోదు. అభ్యాసం సార్. చేయాలి. అభ్యాసం ఎలా చేయాలనేది కూడా డిస్కస్ చేస్తాం మనం. థ్యాంక్ యూ సార్. ఓకే. అండ్ అవతల వ్యక్తిని మార్చడం కోసం, అవతల వ్యక్తిని ఎందుకు మార్చాలంటే నా సంతోషం కోసం కాదు. నేను హ్యాపీగా ఉండడం కోసం అవతల వ్యక్తిలో కరెక్షన్స్ చేస్తున్నాను అనుకుంటే ఎప్పటికీ మారరండి. నేను హ్యాపీగా ఉండడం కోసం అవతల వ్యక్తిని మార్చడం కాదు. అవతల వ్యక్తిని ఎందుకు మార్చాలంటే, అవతల వ్యక్తి యొక్క యోగ్యత, పాత్రత నాకు అర్థమైతే చెయ్యిచ్చి పైకి తీసుకొని రావాలి. అలా పైకి తీసుకొని రావాలి అంటే నేను ఆల్రెడీ ముందు హ్యాపీగా ఉండాలి. యెస్. నాలో హ్యాపీనెస్ లేదు. నేను డిస్టర్బ్డ్‌గా ఉన్నాను. నాకు ఈత రాదు, నీకు ఈత రాదు. నేను నిన్ను నీటిలోంచి బయటకు పడేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎట్లా అవుతుంది? అవ్వదు కదా! ఇద్దరు అవును. ఈత రాని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బయటికి ఎలా రాగలుగుతారు? ఇంకా సో అది మునిగిపోవడం జరుగుతుంది. ఆ! ముందు నేనైనా ఈత నేర్చుకుంటాను. నీకు రాకపోతే పోయింది. నేను నేర్చుకుంటాను. హ్మ్. నేను ఈత నేర్చుకుని బయటకొచ్చి అప్పుడు నేను చెయ్యందించి పైకి లాగుతాను. రైట్ అండి? యాహ్! ఆహా! సో, నేను థ్యాంక్ ఐ విల్ గో ఫార్వర్డ్ అండి. ముందుకెళ్తాను. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ప్రపంచంలో ఉన్న ముళ్ళన్నీ తీసేస్తే, అప్పుడు నేను కంఫర్టబుల్‌గా ఉంటాను. అప్పుడు నేను హ్యాపీగా నేల మీద నడవగలుగుతాను. ముళ్ళన్నీ తీసే వరకు నేను నడవను. ఇది ఓకేనా? ఎన్ని ముళ్ళున్నా నా దారిలో నేను మంచి చెప్పులు, క్వాలిటీ చెప్పులేసుకొని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఏది ఈజీ అండి? ప్రపంచంలో ఉన్న ముళ్ళన్నీ ఏరడం, ఈ 800,00,00,000 మంది చేతుల్లో ఉన్న అగ్గిపెట్టెలు లాక్కోవడం ఏది సులువు? అది సులువా? లేదా నాలో ఫ్యూయల్ లేకుండా చేసుకోవడం, నేను చెప్పులేసుకొని హ్యాపీగా ఆ ముళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఏది సులువు? నిజమైన స్వతంత్రత అంటే ఏంటంటే, బయట వాతావరణాన్ని మారిస్తే నేను హ్యాపీగా ఉండడం కాదు. నా లోపల హ్యాపీనెస్ ఆల్రెడీ ఉంది. బయట వాతావరణం ఎలా ఉన్నా, నా లోపల హార్మనీ మెయింటైన్ చేయగలుగుతున్నాను. నా మైండ్‌ని సరిగ్గా ఉంచుకోగలుగుతున్నాను. ఇది స్వతంత్రత అన్నమాట. ఈ స్వతంత్రత వచ్చిన తర్వాత బయట వాతావరణాన్ని కూడా మారుస్తాను నేను. కానీ నేను హ్యాపీగా ఉండడానికి అవతల వాడిని మార్చడం కాదు. నేను ఆల్రెడీ హ్యాపీగా ఉండి, అప్పుడు అవతల వ్యక్తిని కూడా నా స్టేట్‌కి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కోసం కమ్యూనికేట్ చేస్తాను. ఇది నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. నా సంతోషం కోసం అవతల వ్యక్తిని మార్చాలనుకోవడం కరెక్ట్ కాదన్నమాట. నాలో బ్యాలెన్స్ లేదు. నాలో హార్మనీ లేదు. అప్పుడు బయట ఎంత ప్రయత్నం చేసినా, ఔట్‌వర్డ్ వర్క్ ఎంత చేసినా కూడా ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కాళ్ళకి బురద అంటుకొని ఉన్నదండి. బోలెడంత బురద అంటుకొని ఉన్నది. నాకు ఎక్కడ చూసినా బురద కనిపిస్తుంది. నేను ఒక చీపురు పట్టుకొని, ఒక మాప్ పట్టుకొని ప్రతి రూమ్‌లోకెళ్ళి బురద క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఏం చేస్తున్నాను? ఏ రూమ్‌లోకెళ్తే ఆ రూమ్‌లో నేనే నా కాళ్ళకున్న బురద అక్కడ ఇంకా అంటిస్తున్నాను. సో, ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడ బురద అంటించుకుంటూ పోతున్నాననమాట. సో, నేను ఇంబాలెన్స్‌లో ఉండి వేరే వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తాను? నేను డిస్టర్బెన్స్‌లో ఉండి వేరే వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తాను? సపోర్ట్ చేసే అవకాశమే లేదు. నాలో కోపము, నాలో వ్యతిరేకత, నాలో అపోజిషన్ అనే ఫీలింగ్ ఉండి ఆహ్, ఆహ్, జనరల్‌గా మీరు యూ నో ఎలాంటి ప్రయత్నమైనా చేయండి. ఎంత ప్రయత్నమైనా చేయండి. మీలో డిస్టర్బెన్స్ ఉన్నది. మీలో వ్యతిరేకత ఉన్నది. అది కరెక్ట్ కాలేదు. మీరు బయట ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ప్రయత్నం చేస్తే అంత మెస్, అంత వర్స్ట్‌గా తయారవుతుంది సిట్యుయేషన్. మనలో అవగాహన, మనలో రైట్ అండర్‌స్టాండింగ్ లేకుండా మనలో ఫుల్ కోపం ఉంది. బయటికి మాత్రం నటిస్తున్నాం. మనలో వ్యతిరేకత ఉంది. అపోజిషన్ ఉంది. కానీ రిలేషన్‌షిప్ ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నాం. అవ్వదండి. నాట్ పాసిబుల్. వాతావరణం బయట ఎలా ఉన్నా కూడా మనం బ్యాలెన్స్‌లో ఉండకపోతే వాతావరణాన్ని బాగు చేయడంలో మన కంట్రిబ్యూషన్ 0, 0. మనం బయట ఏ మార్పు తీసుకురాలేము మనలో మార్పు రాకుండా. ముందసలు అవతల వ్యక్తికి హెల్ప్ చేసినా, చేయకపోయినా నేను హార్మనీలో ఉంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది నాకు అర్థం కావాలి. ముందు అవతల వ్యక్తికి హెల్ప్ చేయడం కాదు. ప్రతి క్షణము ఎవ్రి మొమెంట్ నేను హార్మనీలో ఉండాలి. ఇలా ఉండకపోతే నేనేం చేస్తానంటే అండర్ డూ చేస్తాను లేదా ఓవర్ డూ చేస్తాను. అంటే ఓవర్‌గా అవతల వ్యక్తిని మార్చే ప్రయత్నం చేస్తాను. లేదా అస్సలు పట్టించుకోవడం మానేస్తాననమాట. సో, మన ఫోకస్ మనిషి యొక్క బేసిక్ నీడ్ ఏంటి? హ్యాపీనెస్.
దాని మీద ఫోకస్ ఉందా, నేను హ్యాపీగా ఉన్నానా? అవతల వ్యక్తిని కరెక్ట్ చేసే పనిలో మనలో కోపము, మనలో ఇరిటేషను, మనలో ఇవే మనం కమ్యూనికేట్ చేస్తున్నాం అవతల వ్యక్తికి. నాలో ఆల్రెడీ బ్యాలెన్స్ అనేది ఉంటే కనుక నీతో ఇంటరాక్షన్ అనేది నా ప్రశాంతత కోసం కాదు. నేను నీతో ఎప్పుడు ఇంటరాక్ట్ చేస్తాను, నిన్ను ఎప్పుడు కరెక్ట్ చేస్తాను, నేను హ్యాపీగా ఉండడం కోసం నేను కరెక్ట్ చేయట్లేదు. నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను. నీలో ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను కేవలం నీ మీద ఫోకస్ చేసి నేను చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే కాన్వర్సేషన్ అవుతున్నప్పుడు ఎంతసేపు నాకేం కావాలి, నాలో ఏం మార్పు కావాలి అని నీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నీ మీద నాకు ఫోకస్ లేదు. అప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది ముందుకు వెళ్దన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనము మన లోపల ఈ డిస్టర్బెన్స్ లేకపోతే అవతల వ్యక్తిని మార్చాలి అనే బరువు, మార్చడం కోసం అది చాలా బరువు అనిపిస్తుంది అనమాట. మన లోపల ఈ డిస్టర్బెన్స్ ఉన్నదనుకోండి, అవతల వ్యక్తిని మార్చాలనే ప్రాసెస్ ఏదైతే ఉంది చాలా చాలా బరువుగా అనిపిస్తుంది అనమాట. ఈ బరువు లేకపోతే అవతల వ్యక్తి యొక్క అవసరాన్ని మనం గమనించి అవతల వ్యక్తిని మార్చే ప్రయత్నం చేస్తాం. కానీ నా బాధను తీర్చుకోవాలనే బరువు నేను మోసుకుంటూ అవతల వ్యక్తిని మార్చలేను నేను. అవతల వ్యక్తిని మార్పు చేయడం ద్వారా నేను హ్యాపీగా అవ్వాలనే బరువు నా నెత్తి మీద ఉంటే అవతల వ్యక్తిని మార్చడం ఇంపాసిబుల్. ఓకే. ముందు అసలు అవతల వ్యక్తిని ఇవాల్యుయేట్ చేయాలి, మూల్యాంకనం చేయాలి. నీలో ఏ విషయాలు సరిగ్గా లేవు అని జనరల్గా మనం లిస్ట్ రాసేస్తాం ఈజీగా. ప్రతి వాళ్ళు కూడా ఒక ప్లే కార్డ్ పట్టుకుని, ఒక బ్యానర్ పట్టుకుని తిరుగుతుంటారు. అవతల వ్యక్తి కనబడగానే నా ప్లే కార్డ్ మీద ఏం కనిపిస్తుంది, నీలో ఏం తప్పులు ఉన్నాయి అని. వాడి చేతిలో కూడా ఇంకో ప్లే కార్డ్ ఉంటుంది. వాడేం పట్టుకుంటాడు, నాలో ఏం తప్పులు ఉన్నాయని వాడి దగ్గర లిస్ట్ ఉంటుంది. ఈ లిస్టులు చూపించుకుంటూ మనం ఏదైతే ధర్నాకి వెళ్తాం కదా, అలాగా ప్రతిరోజు ధర్నాలాగా మనం ఈ లిస్ట్ పట్టుకుని, ప్లే కార్డ్ పట్టుకుని నీలో ఈ తప్పులు ఉన్నాయి అని నేను చూపిస్తాను, నాలో ఈ తప్పులు ఉన్నాయని నువ్వు చూపిస్తుంటావు. ఇవి కాదు ఇవాల్యుయేట్ చేయాల్సింది. అవతల వ్యక్తిని ఇవాల్యుయేట్ చేయాలంటే వాడిలో ఉన్న అన్ని తప్పుల లిస్టులు దగ్గర పెట్టుకుని నీలో ఇది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, ఇది కాదు ఇవాల్యుయేట్ చేసే పద్ధతి. అవతల వ్యక్తిని ఎట్లా ఇవాల్యుయేట్ చేయాలి, మన ఫోకస్ ఎక్కడున్నది, ఇది గమనించాలి. జనరల్గా మన ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే అవతల వ్యక్తిలో లోపాలు మనకు నచ్చినవి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్షమత. అవతల వ్యక్తి యొక్క ఫండమెంటల్ పొటెన్షియల్, దీన్ని క్షమత అన్నాం. ఏంటి ఫండమెంటల్ పొటెన్షియల్? అవతల వ్యక్తి కూడా నాలాంటి హ్యూమన్ బీయింగే. అవతల వ్యక్తికి కూడా రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్ కావాలి అని కోరుకుంటున్నాడు. అవతల వ్యక్తి కూడా రైట్ ఫీలింగ్స్ కావాలి. అవతల వ్యక్తి హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కోరుకుంటున్నాడు, నా హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ కోరుకుంటున్నాడు. అవతల వ్యక్తి కూడా ఈ ఆల్ 4 లెవెల్స్లోని హార్మనీలో ఉండగలిగే పొటెన్షియల్ కలిగి ఉన్నాడు. వాడు రిక్షా తొక్కునేవాడైనా, అడుక్కునేవాడైనా, ఎవడైనా సరే ఆల్ 4 లెవెల్స్లో హ్యాపీగా ఉండగలిగే పొటెన్షియల్ భగవంతుడు ఇచ్చాడు. న్యాచురల్గానే ఉన్నది ఆ పొటెన్షియల్. అవతల వ్యక్తికి అర్థం చేసుకోగలిగేటువంటి క్షమత ఉన్నది. మనిషి అనేవాడు అర్థం చేసుకోగలడు. రాళ్ళు, ఇటుకలు, రప్పలు ఇవి అర్థం చేసుకోలేకపోతాయి. కానీ మనిషి అంటే అర్థం చేసుకోగలడు. సో ప్రతి మనిషికి క్షమత ఉన్నది అనేది నేను అవతల వ్యక్తి నుంచి గమనించినప్పుడు నాకు కనిపిస్తోందా? ఇది గమనించాలి అంటే దానికి నేను ప్రతి వ్యక్తిని వెళ్ళి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను నేను చేసుకుంటే సరిపోతుంది. నాలో ఆ పొటెన్షియల్ ఉందా? నేను రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్ని కోరుకుంటున్నానా? అండ్ నేను ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి, ప్రాస్పరస్గా ఉండాలి, అవతల వ్యక్తిని హ్యాపీగా ఉంచాలి, ప్రాస్పరస్గా ఉంచాలని కోరుకుంటున్నానా? ఇది నాలో నన్ను చూసుకుంటే నాకు తెలిసిపోతుంది. నాలో నన్ను చూసుకుంటే నాకు తెలిసిపోతే అదే అవతల వ్యక్తిలో కూడా ఉందని తెలియగలగాలన్నమాట. మనందరం కూడా ఒకే బిగ్ ఎగ్జిస్టెన్స్ అనే బాడీలో మనందరం సెల్స్మే. నువ్వు నాలాంటి సెల్వే. ఇది కనిపిస్తోందా? ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఈ క్షమతను మనం గమనించుకోకపోతే ఈ ఈ ఈ ఈ ఈ పర్టికులర్ సెక్ట్లో ఉన్న వాళ్ళందరికీ అర్థం చేసుకునే శక్తి లేదు. లేదా అసలు హిందూస్ ఎవరికి అర్థం కాదు, ముస్లిమ్స్ ఎవరికి అర్థం కాదు, క్రిస్టియన్స్ ఎవరికి అర్థం కాదు, లేదా ఈ క్యాస్ట్ వాళ్ళు ఎవరికి అర్థం కాదు, అసలు ఆడవాళ్ళు ఎవరికి అర్థం కాదు, మగవాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఇలా మనము డివైడ్ చేసుకుంటూ పోతూ వేరే వాళ్ళలో క్షమత లేదు అని అనుకుంటున్నాం అన్నమాట. సో ఈ క్షమత అనేది అందరికీ సమానము. అందరిలోని రైట్ అండర్స్టాండింగ్ అయ్యే పొటెన్షియల్ ఉన్నది. ఇది ప్యూర్ అబ్జర్వేషన్ ద్వారా కనిపిస్తుంది, తెలుస్తుంది. అబ్జర్వేషన్ ఎక్కడ జరగాలి? నాలో జరగాలి. నాలో అబ్జర్వేషన్ చేస్తే ఇప్పుడు ఒక ఆవు ఉంది. ఈ ఆవును చూడగానే జనరల్గా ఆవులన్నీ తెల్లగా ఉన్నాయి, ఏవో కొన్ని వేరే కలర్లో ఉన్నాయి. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద ఆవులు తెల్లగా ఉన్నాయి, తెల్లని పాలను ఇస్తున్నాయి, గడ్డి వేస్తున్నాయి, పేడ వేస్తున్నాయి. సో ఇది ఇక్కడ కోడూరులో ఉన్న ఆవులు అంతే, విశాఖపట్నంలో ఉన్న ఆవులు అంతే, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఆవులు అంతే, అమెరికాలో ఉన్న ఆవులు కూడా అంతే.
అన్నీ కూడా తెల్లని పాలిస్తాయి, గడ్డి వేస్తాయి, పేడ మేస్తాయి, గడ్డి మేస్తాయి, పేడ వేస్తాయి. సో ఇది తెలుసుకోవడానికి నేను ప్రతి ఊర్లో ఉన్న ఆవుని వెళ్ళి గమనించాల్సిన అవసరం లేదు. ఓ 2-3 ఆవుల్ని గమనిస్తే నాకు అర్థమైపోతుంది. అలా ప్రతి వ్యక్తిలోని క్షమత ఉన్నది అని తెలుసుకోవడం కోసం ప్రతి వ్యక్తిని గమనించాల్సిన అవసరం లేదు. ఆవుల్ని తెలుసుకోవాలంటే ఆవుని గమనించాలి, ఆవుని గురించి స్టడీ చేయాలి. మనుషుల్ని తెలుసుకోవాలంటే మనిషిని స్టడీ చేయాలి. అండ్ అదృష్టవశాత్తు నేను కూడా మనిషినే. సో మనిషి గురించి అర్థం చేసుకోవాలంటే ముందు నా గురించి నేను అర్థం చేసుకుంటే సరిపోతుంది. నన్ను నేను గమనిస్తే నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను. సో కావాలంటే చుట్టుపక్కల ఇంకో 2-3తో వెరిఫై చేసుకోవచ్చు. నువ్వు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు, నన్ను హ్యాపీగా ఉంచాలనుకుంటున్నావా అని వెరిఫై చేయొచ్చు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రతి వ్యక్తిని 800 కోట్ల మందిని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫండమెంటల్ పొటెన్షియల్ లేదా క్షమత అనేది అందరిలోని ఉన్నది అనేది చాలా క్లియర్గా మనం చూడగలుగుతున్నామా? క్షమత అనేది సమానము, అందరికీ కూడా ఆల్ 4 లెవెల్స్లో హార్మనీలో బతికే అవకాశము, శక్తి ఉన్నది. ఇది పొటెన్షియల్ అంటే. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ యోగ్యత ఎంత ఉన్నది. యోగ్యతని మనం కంపిటెన్స్ అనుకోవచ్చు. యోగ్యత అంటే ఆల్రెడీ ఇంత పొటెన్షియల్ మనిషికి ఉన్నది, ఇంత టోటల్ పొటెన్షియల్లో అవతల వ్యక్తి ఎంత పొటెన్షియల్ని యాక్చువలైజ్ చేయగలిగాడు, మేనిఫెస్ట్ చేయగలిగాడు, అది మనం గమనిస్తాం అన్నమాట. పొటెన్షియల్ ఫుల్ ఉంది, కానీ అందులో కొంత పొటెన్షియల్ని ఈరోజు ప్రస్తుతం మేనిఫెస్ట్ చేసి వాడుతున్నాడు. సో ఈ మేనిఫెస్టేషన్ ఎంతవరకు జరిగింది అవతల వ్యక్తిలో, అది యోగ్యత. సో అవతల వ్యక్తిని ఎవాల్యుయేట్ చేసినప్పుడు క్షమత అర్థమైన తర్వాత యోగ్యతను కూడా గమనించాలి. ఎంత యోగ్యత ఉంది, యూనో జనరల్గా నీకు ఇది రాదు, అది రాదు అని లిస్ట్ వేస్తాం కదా. ఇలా లిస్ట్ వేసుకుంటూ నీలో ఏది రాదో, ఏం తెలియదో ఈ ప్లెకార్డ్ పట్టుకుంటూ మనం అవతల వ్యక్తితో పని చేయించగలుగుతామా? జనరల్గా ఒక 50 మంది వచ్చారనుకోండి, 50 మందిలో ప్రతి వాడిలోని వాడికి ఏం రాదో నేను గమనిస్తున్నాను. నీకు ఇది రాదు, నీకు ఇది రాదు, నీకు ఇది రాదు, నీకు ఇది రాదు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇది చేయలేవు. అలాంటి వ్యక్తులు 50 మంది నా చేతిలో ఉన్నా కూడా నేను వాళ్ళ చేతి ఏం పని చేయించగలుగుతాను? ఎవరిని చూసినా వాడికి ఏం రాదో అదే నాకు తెలుస్తోంది. అలా కాకుండా నా దగ్గర 5 ఉన్నారు, 5-6 మనుషులు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళ కంపిటెన్స్ ఏంటో నాకు తెలుసు, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటో కూడా నాకు తెలుసు, వాళ్ళు ఏం చేయగలరో తెలుసు, వాళ్ళు ఎంత పొటెన్షియల్లో ఉన్నారో తెలుసు, వాళ్ళకి ఏమేం పని వచ్చో, వీడికి వంట వచ్చు, వీడికి డ్రైవింగ్ వచ్చు, వీడికి ఇది వచ్చు అని తెలుసు. తెలిస్తే ఆ 5-6తో నేను చాలా పెద్ద పని చేయించుకోగలుగుతాను, అంటే వాళ్ళ యోగ్యత నాకు అర్థమైతే. అలా కాకుండా యోగ్యత అర్థం కాని 50-60 మంది మన చేతిలో ఉన్నా కూడా మనం ఏమి పని ముందుకు తీసుకెళ్ళలేమన్నమాట. సో ఒక మనిషి యొక్క క్యాపబిలిటీ, కంపిటెన్స్ ఎంతున్నది, ఒక్కొక్క వ్యక్తికి ఎంత కంపిటెన్స్ ఉంటుందంటే వాళ్ళకు ఉన్నటువంటి కంపిటెన్స్ వల్ల మిగిలిన వ్యక్తుల యొక్క ఇన్కంపిటెన్స్ను కూడా కవర్ చేయగలుగుతారు. ఒక 5 ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఆ 5లో ఒక్కరికి డ్రైవింగ్ వచ్చినా మిగిలిన 4 వాళ్ళు తీసుకెళ్ళిపోగలుగుతారు. ఒక 10 మంది ఒక ఇంట్లో బతకాలి, ఆ 10 మందిలో ఒక్కరికి వంట వచ్చినా కూడా 10 మంది కడుపు నిండా అన్నం తినగలుగుతారు. సో అవతల వ్యక్తికి ఎంత కంపిటెన్స్ ఉన్నది, ఆ కంపిటెన్స్తో నేను ఎక్కడ ఏ లెవెల్లో వర్క్ చేయగలుగుతాను. అంటే కంపిటెన్స్ అంటే నువ్వు 2nd స్టాండర్డ్ వరకు చదువుకున్నావు అంటే నీకు 2nd స్టాండర్డ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా నువ్వు చేయగలవు. సో నేను నీకు 10th స్టాండర్డ్ ప్రాబ్లం ఇవ్వను నేను, ఎందుకంటే నువ్వు చదువుకున్నది 2nd స్టాండర్డ్ వరకు నాకు తెలుసు. సో నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు, లేదా ఎక్కడి వరకు అర్థమైంది, నువ్వు నీ పొటెన్షియల్లో ఎంత పొటెన్షియల్ని యాక్చువలైజ్ చేయగలిగావు అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఇది నేను చూడగలుగుతున్నాను, దీని యోగ్యత అన్నాం. ఇక నెక్స్ట్ది ఏంటంటే పాత్రత. పాత్రత అంటే ఎబిలిటీ టు గ్రాస్ప్. ఇక నువ్వు ఏమేమి తెలుసుకోగలవు, నీకు ఆల్రెడీ ఏం తెలిసిందో నీ యోగ్యతను చూస్తే నాకు తెలిసింది. ఇక నీకు ఏమేమి నేను నేర్పించవచ్చు, లేదా నువ్వు ఏమేమి ఏ పార్ట్స్లో నువ్వు గ్రో అవ్వడానికి అవకాశం ఉన్నది, ఇది చాలా క్లియర్గా మనం గమనించగలగాలి. వాళ్ళ గ్రహణ శక్తి. పాత్రత అంటే గ్రహించగలిగే శక్తి. ఇప్పుడు 2nd స్టాండర్డ్ చదివేశాడు, బట్ 2nd స్టాండర్డ్ మ్యాథ్స్ బాగా వచ్చు అంటే వాడికి 3rd స్టాండర్డ్ మ్యాథ్స్ నేను చెప్పగలుగుతాను. సో వాడికి ఏం నేర్పాలి, నేను 3rd స్టాండర్డ్ మ్యాథ్స్ నేర్పాలి. 2nd స్టాండర్డ్ చదివేసే వాడికి నేను వాడు ఏం చదివాడో నాకు తెలియదు, రాగానే కూర్చోబెట్టి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చెప్పేస్తున్నాను. వాడికి ఏం అర్థం కాదు, నువ్వు ఫోకస్ చేయట్లేదు, నువ్వు సరిగ్గా వినట్లేదు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు, నీకు నా మీద గౌరవం లేదు, నా మీద రెస్పెక్ట్ లేదు అని ఎన్ని మాటలు మాట్లాడినా కూడా వాడి యోగ్యత నాకు అర్థం కాలేదు, వాడి పాత్రత నాకు అర్థం కాలేదు, నేను ఏదో చెప్తుంటే అది అలా వెళ్ళిపోతుంది పైకి. యోగ్యత అర్థమైతే, పాత్రత అర్థమైతే ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు తెలుస్తుంది. అండ్ యోగ్యత, పాత్రత లేని మనుషులు అంటూ ఎవరూ లేరు.
నువ్వెందుకు పనికిరావు, ఇది ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకు పనికిరాకుండా ఎందుకుంటాడు? ఏదో ఒక దానికి పనికొస్తాడు, డెఫినెట్లీ ఏదో ఒక దానికి పనికొస్తాడు. ఎంతవరకు వచ్చాడు, అతని పొటెన్షియల్లో ఎంత పొటెన్షియల్ని యాక్చువలైజ్ చేయగలిగాడు, ఇది మనం గమనిస్తున్నామా? యోగ్యత పాత్రత లేని మనుషులు మనకు కనబడుతున్నారు, వీడికి ఏం చెప్పినా వేస్ట్ అని మనకు అనిపిస్తోంది అంటే ముందు మన కళ్ళద్దాలు చెక్ చేయించుకోవాలి. కళ్ళద్దాలు పవర్ ఏమైనా మారిందా చూసుకోండి ఒకసారి, అసలు ఏం సరిగ్గా కనబడటం లేదు, లేదా నా కళ్ళనే చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నాకు అవతల వ్యక్తి వేస్ట్ ఫెలో, ఎందుకు పనికిరాడు అని కనిపిస్తున్నాడు అంటే నాలో, నా అండర్స్టాండింగ్లోనే ఏదో తేడా ఉన్నది అనేది అర్థమవుతుంది అనమాట. సో క్లాస్ 2లో ఉన్నవాడికి క్లాస్ 3 కాన్సెప్ట్ అర్థం చేసుకునే క్షమత ఉంటుంది, పాత్రత ఉంటుంది. క్లాస్ 10th పాత్రత ఉండదు అనేది నాకు కనబడాలి. అవతల వ్యక్తి యొక్క అసమర్థతపై ధ్యానం పెట్టడం మానేసి, అంటే అవతల వ్యక్తికి ఏమి రాదో దాని మీద ఫోకస్ తీసేసి, అవతల వ్యక్తికి ఏమొచ్చు, ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేయొచ్చు అనే దాని మీద ఫోకస్ చేస్తే అప్పుడు మార్పుకి అవకాశం ఉంటుంది. వాడు ఎక్కడో లెవెల్లో ఉన్నాడు, నేను ఎక్కడో లెవెల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నా, అప్పుడు ప్రాబ్లం వస్తుంది అనమాట. అజయ్ కుమార్ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారండి. ఇందాక అడిగారు కదా సార్, అందుకని మీరు చెప్తున్నారుగా చెప్పండి. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అంటే అడిగారు కదా, అప్పుడు చాలాసేపు ఆయన చేసి. ఓకే సార్, నేను చూడలేదు, ఇప్పుడు చూసాను. సరే, ఎప్పుడైనా అయిపోయింది సార్, అయిపోయినాక అడగమంటే అడుగు. ఉండే ఇంకొక సార్ 2 minutes లో క్లోజ్ చేస్తాను. అదే సార్, ఇది ఎప్పుడు చాలాసేపు అయింది హ్యాండ్ రైజ్ చేసి. సార్ ఓకే సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయింది, ఒక 5 minutes లో క్లోజ్ చేసి అప్పుడు మనం డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే సార్. సో బాబాజీ, నాగరాజ్ బాబాజీ ఒకసారి ఐఐటి లో చాలా ఇంటలెక్చువల్స్ అందరిని కూర్చోబెట్టి జీవన్ విద్యని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారనమాట. 8 రోజులు అయిపోయిన తర్వాత నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడిగారు. అడిగితే అందరూ కూడా మాకు అర్థం కాలేదు అని చెప్పారనమాట. అర్థం కాలేదని చెప్తే, పోనీ 8 రోజులు సరిపోలేదేమో, ఇంకొక 2 వారాలు నాకు టైం ఇస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుందా, అప్పుడు అర్థమవుతుందా మీకు అంటే, ఇంకొక 2 వారాలైనా కూడా మాకు అర్థం కాదు మీరు చెప్పేది అని అందరూ బిగ్ నో అన్నారు. అప్పుడు బాబాజీ మనసులో 2 పాసిబిలిటీస్ వచ్చి ఉండొచ్చు. ఏంటి, నేను చెప్పేది చాలా హై లెవెల్లో చెప్తున్నాను, వీళ్ళందరూ చాలా లో లెవెల్లో, వీళ్ళ బుద్ధి చాలా చిన్నది, వీళ్ళు చాలా లో లెవెల్లో ఉన్నారు, వీళ్ళకి చెప్పడం వేస్ట్, ఇంకెవరన్నా చూసుకుంటాను, ఇది ఒక పాసిబిలిటీ. రెండోది, ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలరో అలా నేను చెప్పలేకపోతున్నాను, నా సామర్థ్య లోపం ఉన్నది, నా సామర్థ్యాన్ని నేను పెంచుకోవాలి అని అనుకోవడం ఇంకొక పద్ధతి అనమాట. ఇట్లా హలో నా సామర్థ్యాన్ని పెంచుకుని అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ముందు అవతల వ్యక్తి యొక్క పాత్రత, యోగ్యత, ఈ రెండింటిని మనం గమనించాలన్నమాట. ఆ తర్వాత బాబాజీ వెళ్ళి మళ్ళీ దాన్ని రీస్ట్రక్చర్ చేసుకున్నారు మొత్తం కంటెంట్ని. ఇప్పుడు నా దగ్గర ఒక టీవీ ఉందండి, ఒక రిమోట్ ఉంది, ఆ రిమోట్ నొక్కుతుంటే ఆ టీవీ పనిచేయట్లేదు అంటే అర్థము ఆ టీవీకి రిమోట్తో పనిచేసే శక్తి లేదని కాదు, ఆ టీవీని పనిచేయించే రిమోట్ నా దగ్గర లేదని అర్థం. సేమ్ ఫ్రీక్వెన్సీతో పనిచేసే రిమోట్ నా దగ్గర లేదు. సో ఈ టీవీ వేస్ట్, ఈ టీవీ ఎందుకు పనికిరాదు అనుకోవచ్చు, లేదంటే ఆ టీవీతో పనిచేసే రిమోట్ వెతుక్కుని తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఎలాగా జేవీ కంటెంట్ ఎలా తయారైందంటే, ఇప్పుడు మనం రిఫ్రెషర్ వర్క్షాప్లో కూడా చాలా మంది జస్ట్ అప్పటికప్పుడు వస్తారు, కొత్తగా వస్తారు, ఏమి తెలియకుండా వస్తారు. అలా వచ్చినా కూడా ఏదో ఒక మంచి పాయింట్ని అర్థం చేసుకుని వెళ్ళగలిగే లెవెల్లో మనం జీవన విద్యని అంత ఈజీగా అర్థమయ్యేలాగా తీసుకురాగలిగాం. బాబాజీ దాని మీద వర్క్ చేశారు అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, ఇదివరకు ఐఐటీలో ప్రొఫెసర్లకు అర్థం కాలేదు, ఇప్పుడు సామాన్యులకు అర్థమైపోతుందంటే జనాలందరి తాలూకా అర్థం చేసుకునే శక్తి చాలా పెరిగిపోయిందని కాదు, అవతల వ్యక్తికి ఏ లెవెల్లో చెప్తే అర్థమవుతుందో ఆ లెవెల్కి మనం కంటెంట్ని తీసుకెళ్ళగలిగామని అర్థమవుతుంది అనమాట. సో ఇందులో ఫెసిలిటేటర్స్ వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు అనమాట. అంతేగాని అవతల వ్యక్తి యొక్క ఇన్కాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్కాపబిలిటీస్ మనకి ఏవైతే లోపాలు కనిపిస్తున్నాయో ఆ లోపాలని మనము వాళ్ళ క్షమత, యోగ్యత, పాత్రతగా డివైడ్ చేసి వాళ్ళ యోగ్యత ఎక్కడి వరకు వచ్చిందో చూసి వాళ్ళ గ్రహణ క్షమత లేదా పాత్రత అంటాం, వాళ్ళ గ్రాస్పింగ్ ఎబిలిటీని మనం గమనించి దాని లెవెల్లో మనం పనిచేయగలుగుతాం. అంటే నీ యోగ్యత నాకు తెలిస్తే, నీ పాత్ర నాకు తెలిస్తే, నీ యోగ్యత నాకు తెలిస్తే నువ్వు ఈ ఎవల్యూషన్లో నీకు ఏ క్రమంలో చెప్పాలి,
నువ్వు ఏం చెప్తే గ్రాస్ప్ చేయగలవో నాకు తెలుస్తుంది అనమాట. ఇది తెలియకుండా నేను జనరల్గా అలా కాన్వర్సేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒకవేళ నీ పాత్రతను నేను తెలుసుకోలేకపోవడం అంటే నా బ్లైండ్ స్పాట్, నా అండర్స్టాండింగ్లో ప్రాబ్లం. ఎవరైతే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళ పాత్రతను నేను తెలుసుకోలేకపోతున్నాను. వాళ్ళు ఎక్కడ చెప్తే అర్థమవుతుందో, ఏ లెవెల్లో చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు అంటే నాలో ప్రాబ్లం ఉందన్నమాట. ఓకే, నీలో హార్మనీ లేదు, నీలో డిస్టర్బెన్స్ ఉన్నది అని నాకు అర్థమైతే నేను ఎలాగోలాగా ఆ హార్మనీని రిస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అసలు ముందు నాలోనే హార్మనీ లేదు, నాలోనే డిస్టర్బెన్స్ ఉన్నది అంటే నాలో ఆ హార్మనీని రిస్టోర్ చేసుకున్న తర్వాత అవతల వ్యక్తి యొక్క పాత్రత పైన ఫోకస్ చేస్తాను. సో నీకు అవతల వ్యక్తి యొక్క పొటెన్షియల్ తెలిస్తే, అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తానండి మూడిటిని. అవతల వ్యక్తి యొక్క ఫండమెంటల్ పొటెన్షియల్ తెలిస్తే అవతల వ్యక్తి ఎక్కడ వరకు రీచ్ అవ్వగలడో మనకు తెలుస్తోంది. అండ్ ఇది ఫండమెంటల్ అండి. దీనికోసం ప్రతి వ్యక్తిని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ది క్షమత అనేది తెలుసుకోవడం కోసం నేను ప్రతి ఒక్క వ్యక్తిని ఎగ్జామిన్ చేసి అర్థం చేసుకునే అవసరం లేదు. నన్ను నేను ఎగ్జామిన్ చేసుకుంటే సేమ్ పొటెన్షియల్ అందరిలో ఉందని తెలుస్తుంది. సో ఈ పొటెన్షియల్ ఉన్నది అంటే నువ్వు ఈ లెవెల్ వరకు నువ్వు ఎదగగలవు. ఇఫ్ యు నో ద పొటెన్షియల్, యు నో హౌ టిల్ వాట్ లెవెల్ హీ కెన్ రీచ్ అనేది నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నీకు యోగ్యత తెలుసు, అవతల వ్యక్తి యొక్క యోగ్యత తెలుసు అంటే అవతల వ్యక్తికి ఇవన్నీ వచ్చేసు. వాడికి డ్రైవింగ్ వచ్చు అంటే వాడికి ఈ పనులు నేను అప్పచెప్పొచ్చు అంటే వాడి కంట్రిబ్యూషన్ నేను ఎట్లా వాడుకోవచ్చు, ఎట్లా ఇవన్నీ తెలుసు కాబట్టి నేను ఉపయోగించుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాత్రత తెలుసు. అవతల వ్యక్తి యొక్క పాత్రత తెలిస్తే ఎక్కడ కరెక్షన్ నేను స్టార్ట్ చేయాలి అవతల వ్యక్తిలో అని తెలుసు. 2 వీలర్ రావడం అంటే అది నీ యోగ్యత. ఇప్పుడు నీకు 2 వీలర్ వచ్చేసింది, 2 వీలర్ బ్రహ్మాండంగా నడుపుతున్నావు, నీ యోగ్యత ఏంటి? 2 వీలర్. ఇప్పుడు నీ పాత్రత ఏంటి? 4 వీలర్ కూడా నేర్చుకోగలవు. 2 వీలర్ వరకు వచ్చేసావు, నెక్స్ట్ 4 వీలర్కి వెళ్తావు. 4 వీలర్ నేర్చుకోవడం అనేది నీ పాత్ర. అప్పుడు నేను నీకు 4 వీలర్ నేర్పే ప్రయత్నం చేస్తాను. నీకు 2 వీలరే రాదు, బ్యాలెన్స్లో ఇబ్బంది ఉన్నది అంటే నీ యోగ్యత ఇంకా 2 వీలర్ కంప్లీట్గా రాదు. అప్పుడు నేను 2 వీలర్ మీద ఫోకస్ చేస్తాను, 2 వీలర్ నేర్పడం మీద పనిచేస్తాను. నువ్వు ఎక్కడ వరకు వచ్చావు అనేది యోగ్యత, నువ్వు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళగలవు అనేది పాత్రత. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎక్కడికి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చావు, 2nd స్టాండర్డ్ వరకు వచ్చావు, 3rd స్టాండర్డ్ చదవడం అనేది నీ పాత్రత. నువ్వు అక్కడికి వచ్చావు అనుకో అంటే నీ యోగ్యత ఇంకొంచెం పెరిగింది, అప్పుడు పాత్రత కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కంటిన్యూస్గా నీ యోగ్యతను పెరుగుతుంటే పాత్రత పెరుగుతుంది, యోగ్యత పెరుగుతుంటే పాత్రత పెరుగుతుంది, పాత్రత కూడా నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది, యోగ్యత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంటే అవతల వ్యక్తిలో ఉన్నటువంటి ఇన్కాపబిలిటీస్ అన్నిటిని కూడా మనం పాత్రతగా రీఎవాల్యుయేట్ చేయాలి. వాడికి ఏమేమి రావో అవన్నీ వాడికి నేర్పడం పాత్రత అన్నమాట. ఓకే, సో ఇది 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 మనసులో దృష్టిలో పెట్టుకోవాలండి. ఇంకొక 2-3 పాయింట్స్ ఉన్నాయి, వాటిని మనము కంప్లీట్ చేసేసుకుని డిస్కషన్ స్టార్ట్ చేద్దాము. సో జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, నది ఉంది, ఎదురుగా పెద్ద నది ఉంది, నేను నది దాటాలి. ఆ నది ఎంత లోతుగా ఉందో నాకు తెలియదు, ఎంత లోతుగా ఉందో తెలియదు అండ్ అర్జెంటుగా దాటాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, లోతు తెలుసుకోకుండా నేను దాటేసే ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం లోపలికి వెళ్ళగానే మునిగిపోతూ నేను ఏం చేస్తున్నాను, నదిని నిందిస్తున్నాను. ఈ నది ఏంటి ఇంత లోతుగా ఉంది, ఇంత లోతుగా ఉంటే మనుషులు ఎలా దాటుతారు అని నదిని నిందిస్తున్నాను. నదిని నిందిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఆ లోతు తెలుసుకోకుండా దిగింది ఎవరు? నేనే కదా. సో నేను నది లోతు తెలుసుకుని అప్పుడు దిగాలి. అలాగే అవతల వ్యక్తి యొక్క క్షమత, యోగ్యత, పాత్రత తెలుసుకుని అప్పుడు కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఆల్రెడీ అవతల వ్యక్తి చాలా హైట్లో ఉన్నాడు, చాలా పరిణితి చెందినటువంటి అవగాహనతో ఉన్నాడు, అప్పుడు మనం అవతల వ్యక్తి యొక్క యోగ్యత, పాత్రత చూడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనకు తెలిసిపోతుంది అనమాట. జస్ట్ హయ్యర్ లెవెల్లో ఉన్నాడు అని తెలిస్తే వెళ్ళడం, వాడి దగ్గర నుంచి మనం తెలుసుకోవడం, అంతే అనమాట. సో ముందు అసలు మన యోగ్యత ఏ లెవెల్లో ఉన్నది, నా యోగ్యత ఎక్కడి వరకు వచ్చింది, నా లోపల ఏం జరుగుతోంది అనే దానిపైనే నేను బయట ఏం చేస్తున్నాను అనేది ఆధారపడి ఉన్నదని తెలుసుకోవాలి. నా లోపల నా అండర్స్టాండింగ్ ఎంతవరకు వచ్చింది అండ్ నాకు ఇంకా నేర్చుకోవాల్సిన పాత్రత ఎంత ఉన్నది, ఇది నన్ను నేను గమనించుకోవాలి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం పెద్దది ఉందనుకోండి, అవతల వ్యక్తితో మనకి ప్రాబ్లం పెద్దది ఉన్నది అంటే వర్క్ ఎక్కువ చేయాలి. వాడికి జలుబు దగ్గు వచ్చిందంటే ఒక చిన్న టాబ్లెట్ వేస్తే సరిపోతుంది.
దాన్ని చాలా పెద్ద సమస్య, కిడ్నీ ఫెయిల్యూరు, హార్ట్ ప్రాబ్లము, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్ ఉంది అంటే చాలా ఎక్కువ సమయం తీసుకొని చాలా ఎఫర్ట్ తోటి చాలా కష్టపడి తగ్గించే ప్రయత్నం చేయాలి. సో ఆ ప్రాబ్లం ఏ లెవెల్‌లో ఉన్నది, ఎంత కాంప్లెక్స్‌గా ఉన్నది అనేది గమనించేటువంటి సెన్సిటివిటీ, అండర్‌స్టాండింగ్ అండ్ ఇవన్నీ అవతల వ్యక్తితో కమ్యూనికేట్ చేయడానికి మంచి వ్యవహారం, మంచి బిహేవియర్ ఇవన్నీ కూడా నేను డెవలప్ చేసుకోవాలి. జనరల్‌గా మొన్న ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు రావత్‌జీ ఆయన చెప్పారు. వాళ్ళ ఫాదరు ఎప్పుడన్నా డిస్కషన్ జరుగుతుంటే అవతల వ్యక్తితో ప్రాబ్లమ్ వస్తే ఏ మాత్రము సిగ్గుపడకుండా నేను ఈ ప్రాబ్లమ్‌ని మీతో డిస్కస్ చేసే అంత లెవెల్‌లో లేనండి. దీన్ని మళ్ళీ డిస్కస్ చేస్తాను అని వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళి కొంచెం బాగా ఆలోచించి ఇంకా ఎలా మాట్లాడాలో తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ వచ్చి డిస్కస్ చేసేవారట. చాలా క్లియర్‌గా చాలా బాగా నాకు అనిపించేదండి మా నాన్నగారు చేసిన పద్ధతి అని. సో, మనం గమనించాల్సింది ఏంటంటే అవతల వ్యక్తికి సరైన జ్ఞానాన్ని తెలుసుకునే క్షమత ఉన్నది అందరికీ. అండ్ అందరికీ కూడా తెలుసుకోవాలనే కోరిక ఉన్నది. ఓకే. అందరిలోని కూడా అవతల వ్యక్తి నుంచి తెలుసుకొని గ్రాస్ప్ చేసి సరిగ్గా బతకాలనేటువంటి క్షమత ఉంది. అండ్ కోరిక ఉంది. విచార, ఆశ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది మనం గమనించాలన్నమాట. ఇది గమనిస్తే ఆటోమేటిక్‌గా మనము వాళ్ళ యోగ్యతని, పాత్రతని చూసి అప్పుడు ఆ లెవెల్‌లో కమ్యూనికేట్ చేయడం అనేది స్టార్ట్ చేయగలుగుతాము. అలా స్టార్ట్ చేయాలి అంటే అవతల వ్యక్తి ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా, అవతల వ్యక్తి ఎంత డిస్టర్బ్ అవుతున్నా కూడా, ఎలా మాట్లాడుతున్నా కూడా, నన్ను తిడుతున్నా, నన్ను బాధ పెడుతున్నా, నన్ను హర్ట్ చేస్తున్నా, నన్ను బ్లేమ్ చేస్తున్నా, నా మీద కాన్స్పిరసీ కుట్రలు పన్నుతున్నా, ఏం చేస్తున్నా కూడా నేను డిస్టర్బ్ కానటువంటి మోస్ట్ హార్మోనియస్ స్టేట్‌లో నేను ఉన్నానా? దానికోసం నేను సాధన చేస్తున్నానా? ఒకటి. ఇది అయిన తర్వాత అవతల వ్యక్తిని చూడాలి. అవతల వ్యక్తి ఇవన్నీ చేస్తున్నా కూడా అతనిలో ఫండమెంటల్ పొటెన్షియల్ ఏంటి? అతనిలో కూడా రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్ పట్ల ఈ కోరిక ఉన్నది. వాడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు. నన్ను హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాడు. అలాంటి వాడే. కానీ ఏం చేస్తున్నాడంటే, ఈ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్‌ని ఇంట్రొడ్యూస్ చేసి క్లోజ్ చేస్తాను. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తన అవసరాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి అవసరాలు ఏవైతే ఉన్నాయో నాలాంటి అవసరాలే ఉన్నాయి వాడికి కూడాను. కానీ ఏం చేస్తున్నాడు, అవతల వ్యక్తి వాడి అవసరాన్ని సరిగ్గా ఎలా తీర్చుకోవాలో తెలియక రాంగ్ పద్ధతిలో తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనకు గమనించగలుగుతాం అనమాట. క్షమతని గమనించి, యోగ్యత పాత్రతను గమనిస్తే, అవతల వ్యక్తి నాలాంటి వాడే. నాలాగే హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు. రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్‌తో ఉండాలనుకుంటున్నాడు. కానీ వాడికున్నటువంటి సరైన అవసరాల్ని రాంగ్ పద్ధతుల్లో తీర్చుకుంటున్నాడు. పిల్లవాడు ఫోను చూస్తున్నాడు. ఫోను చూస్తుంటే మనకు కోపమొస్తుంది. అయినా కూడా మనలో పూర్తి అండర్‌స్టాండింగ్ లేకపోయినా కూడా అవతల వ్యక్తిని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఏం చెప్దాం అనుకున్నామంటే, బాబు నువ్వు 2 గంటల నుంచి ఫోను చూస్తున్నావు. 2 గంటల నుంచి ఫోను చూస్తుంటే నీ హెల్త్ పాడైపోతుందేమో నాకు చాలా చింతగా ఉన్నది అని చెప్దాం అనుకున్నాం. వినడానికి ఈ మాట బానే ఉన్నట్టు అనిపిస్తుంది. స్టార్ట్ చేస్తాం. బాబు నువ్వు 2 గంటల నుంచి ఫోను చూస్తున్నావు అనగానే ముందు కట్ చేస్తాడు వాడు. నేను 2 గంటల నుంచి ఫోను చూస్తున్నానా? నేను 5కి వచ్చాను స్కూలు నుంచి. ఇప్పుడు 6 అయింది. అంటే గంటే కదా! ఆ గంటలో నేను బట్టలు మార్చుకున్నాను. మొహం కాళ్ళు చేతులు కడుక్కున్నాను. తర్వాత ఫోను పట్టుకొని ఉంచాను. నేను 2 గంటలు ఎక్కడ చూస్తున్నాను. సో, డిస్కషన్ అంతా ఎక్కడ వెళ్ళిపోయిందంటే 2 గంటలు చూసాడా? గంట చూసాడా? దాని మీద ఫోకస్. లేదా నువ్వు గంట నుంచి ఫోను చూస్తున్నావు. నీ హెల్త్ పాడవుతుందని నాకు కంగారుగా ఉన్నది అనగానే వాడేమంటాడు? నాకు కూడా కంగారుగా ఉంది అంటాడు. నీకేం కంగారుగా ఉందంటే మరి నువ్వు కూడా గంటలు గంటలు ఫోను చూస్తున్నావు కదా! నీ మీద నాకు కంగారు అనిపిస్తుంది. నీ హెల్త్ పాడవుతుందని. సో, ఇక్కడ కమ్యూనికేషన్ జరగట్లేదనమాట. మన యోగ్యత పాత్రత మనకు తెలీదు. అవతల వ్యక్తి యొక్క యోగ్యత పాత్రత తెలీదు. ఇక్కడ మనం కరెక్ట్‌గా చూడగలిగితే ఏం చూస్తామంటే, అవతల వ్యక్తి యొక్క అవసరం ఏంటి? ఎందుకు ఫోను చూస్తున్నాడు పిల్లవాడు స్కూలు నుంచొచ్చి? రోజంతా స్కూలులో అలసిపోయాడు. అలసిపోవడం వల్ల వాడికి కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలని అనిపిస్తుంది. ఈ రిలాక్స్ అవ్వాలి అనే నీడ్ ఏదైతే ఉందో, అవసరం ఏదైతే ఉందో, ఇది జెన్యూన్ అవసరం గదండీ! రిలాక్స్ అవ్వాలి. నేను కూడా రిలాక్స్ అవ్వాలంటే నేను టీ తాగుతానా, లేకపోతే కాసేపు రెస్ట్ తీసుకుంటానా, లేకపోతే ఇంకేదైనా పుస్తకం చదువుతానా, మంచి వీడియో చూస్తానా, ఏదో పద్ధతిలో నేను రిలాక్స్ అవుతాను. అలాగే వాడు కూడా రిలాక్స్ అవ్వడానికి ఫోను చూడటం అనేటువంటి ఒక పద్ధతి ఎంచుకున్నాడు. సో, వాడు ఎంచుకున్న పద్ధతి రాంగ్ అవ్వచ్చు గానీ, వాడి అవసరం ఏదైతే తీర్చుకోవాలనుకున్నాడో అది కరెక్ట్ అవసరమే. దాన్ని నేను గమనించగలగాలి. సో, గమనిస్తే అప్పుడు నాలో డిస్టర్బెన్స్ రాదు. వాడు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడి అవసరం ఏంటో మనం గమనించాము. అండ్ గమనించినప్పుడు ఆ అవసరం తీరడానికి వేరే పద్ధతులు కూడా మనం చూపించొచ్చు. అంటే రిలాక్స్ అవ్వడానికి మా చెల్లితో ఇది చెప్పినప్పుడు
మా చెల్లి అనేది, మా పాప రాగానే స్కూల్ నుంచి రాగానే ఫోన్ చూసేది. నాకేమో కోపం వచ్చేది, ఫోన్ చూడొద్దు, ఫోన్ చూడొద్దు, ఫోన్ చూడొద్దు అనేవాడిని. ఆ తర్వాత మా ఇంట్లో దాని అక్క పెద్ద కూతురు ఇలా పియానో వాయించేది. ఆ పియానో పాడైపోయింది. ఒకరోజు నేను అది కలిసి ఆ పియానోని రిపేర్ చేసుకున్నాము. రిపేర్ చేసుకుని ఆ తర్వాత ఏవో అంటే షాప్‌కెళ్ళి ప్రిపేర్ చేయించి తర్వాత బ్యాటరీలు వేసి ఇది బాగా నేర్చుకొని ఇచ్చాను. ఆ తర్వాత నుంచి స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ డైరెక్ట్‌గా వెళ్ళి ఆ పియానో దగ్గర కూర్చొని ఆ పియానో మీద కాసేపు సాధన చేసి హ్యాపీ ఫీల్ అవుతుంది. సో, దానికి రిలాక్స్ అవ్వడానికి వేరే దారి చూపించడం వల్ల ఆ ఫోన్ చూడడం అనేది వదిలేయగలిగింది అని మా చెల్లి చెప్పిందనమాట. అంటే ఈ అవతల వ్యక్తి యొక్క రైట్ నీడ్‌ని రాంగ్ పద్ధతిలో ఫుల్‌ఫిల్ చేసుకునుంటే మనం రైట్ స్ట్రాటజీని ఇవ్వగలుగుతాం. కానీ ముందు రైట్ నీడ్‌ని గమనించగలుగుతున్నామా? నీకు బుద్ధి లేదు, నన్ను ఇరిటేట్ చేయడానికి నువ్వు ఎప్పుడు ఫోన్ చూస్తున్నావు. నేను ఏం చెప్తానో, నాకు ఏం చేస్తే నాకు కోపం వస్తుందో అదే నువ్వు ఎప్పుడు చేస్తున్నావు. కావాలని నన్ను బాధ పెడుతున్నావు. ఎంతసేపు నేను నన్ను బాధ పెడుతున్నావు, నాకు ఇబ్బంది పెడుతున్నావు, నన్ను ఇది చేస్తున్నావు అని చెప్తుంటే అవతల వ్యక్తి ఎట్లా మారతాడు? ఎలా చేంజ్ అయ్యే అవకాశం ఉంది? అవతల వ్యక్తికి మనం ఏం చెప్పించాలంటే, ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడు ఫోన్ చూడకూడదు అని అనడంలో తల్లి యొక్క అవసరం ఏంటి? తల్లి ఏం కోరుకుంటుంది? అరే! పిల్లవాడు ఆరోగ్యం పాడైపోతుంది. అరే! పిల్లవాడు ఎగ్జామ్ చదువుకోవట్లేదే. అరే! పిల్లవాడి కళ్ళు పాడైపోతాయి. ఇట్లా, ఇట్లా ఇవి ఈ అవసరాలే. పిల్లవాడు చదువులో బాగా ముందుకు వెళ్ళాలి. టైం వేస్ట్ చేస్తున్నాడే. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వట్లేదే. ఇవి అవసరాలు అయ్యుండొచ్చు. ఈ అవసరాలు ఈ అవసరంతో నేను కమ్యూనికేట్ చేస్తున్నాను అని అవతల వ్యక్తికి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, వాడు కూడా ఏం చూడగలుగుతాడంటే, అరే! తల్లి చెప్తున్న అవసరాలన్నీ నా అవసరాలే. నా హెల్త్ బాగుండాలి. నా టైం వేస్ట్ అవ్వకూడదు. నా కళ్ళు పాడవకూడదు. నా ఎగ్జామ్‌లో మంచి మార్కులు రావాలి అని తల్లి చెప్తోంది అని అవతల వ్యక్తి చూడగలుగుతున్నాడా? అలా చూడగలిగేలాగా మనం చెప్పగలుగుతున్నామా? సో, నీ అవసరాలు, నా అవసరాలు అన్ని బేసిక్ అవసరాలు సేమే అంటే ఒకే సేమ్ పేజ్‌లో మనం ఉంటే, సేమ్ లెవెల్‌లో గ్రౌండ్‌లో మనం డిస్కషన్ స్టార్ట్ చేయడానికి కామన్ గ్రౌండ్‌ని మనం క్రియేట్ చేయగలుగుతాం. అలా కాకుండా నువ్వు ఎంతసేపు నేను నిన్ను బ్లేమ్ చేస్తున్నాను. నా మాట వినట్లేదు. నేనంటే నీకు గౌరవం లేదు. నేను చెప్పిన మాట వినట్లేదు. నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా నువ్వు అదే తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నావు అంటే వాడికి రైట్ చేసే అవకాశాన్ని మనం ఇవ్వలేదు కాబట్టి తప్పుని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. వాడికి కూడా ఇష్టం లేదు. రాగానే ఫోన్ చూసి అమ్మతో తిట్లు తినడం వాడికి కూడా ఇష్టం లేదు. కానీ వాడికి ఇంకేం చేయాలో తెలియట్లేదు. సో, ఇద్దరం కలిసి కూర్చొని డిస్కస్ చేయగలుగుతామా? కూర్చొని డిస్కస్ చేసి అవతల వ్యక్తిని గమనించగానే అవతల వ్యక్తి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనగానే అవతల వ్యక్తిలోని ఫండమెంటల్ పొటెన్షియల్ మనకు కనిపిస్తుందా? రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ లివింగ్ కోరుకుంటున్నాడు. వాడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు. నన్ను హ్యాపీగా ఉంచుతున్నాడు. ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. నా హ్యాపీనెస్‌ని కోరుకుంటున్నాడు అనేది క్లియర్‌గా కనిపిస్తే వాడి ఏ అవసరాలు తీర్చుకోవడానికి జెన్యూన్ అవసరాలు తీర్చుకోవడానికి రాంగ్ పద్ధతులు అవలంబిస్తున్నాడో దాన్ని మార్చడానికి బెటర్ స్ట్రాటజీ కోసం వాడి యోగ్యత, పాత్రతను నేను గమనించి ఆ లెవెల్‌లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు నా కమ్యూనికేషన్ బెటర్‌గా ఉంటుంది. సో, ఇంతవరకు ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇంకా చాలా ఉన్నది డిస్కస్ చేయాల్సింది. బట్ టైం అయిపోవస్తుంది కాబట్టి ఏమైనా క్వెషన్స్ ఉంటే మనం తీసుకొని ఇంకొంచెం ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాము. అండ్ ఆల్రెడీ మీరు ఈ నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ లేదా ఏదైతే ఆత్మీయ సంవాదం అన్నాం దీన్ని. నాన్ వయలెంట్ కమ్యూనికేషన్ కొత్తగా కంపాషనేట్ కమ్యూనికేషన్ అన్నాము. ఇది కొంతమంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. మన గ్రూప్‌లోనే కొంతమంది ఆల్రెడీ మన గ్రూప్‌లోనే కొంతమంది ఈ ఈ వర్క్‌షాప్ అటెండ్ అయ్యి దానికోసం ఒక గ్రూప్ పెట్టుకొని రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ, రోల్ ప్లే చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళెవరైనా వాళ్ళ అనుభవాలు షేర్ చేయొచ్చు. లేదా క్వెషన్స్ ఉంటే అడగండి. హలో హలో అండి రాజు గారు. సుందరరాజు గారు పాయింట్ టు పాయింట్ చాలా చక్కగా చెప్పారు సార్. క్వశ్చన్ ఉంది, అడగచ్చా సార్? అడగచ్చు సార్, అడగచ్చు, తప్పకుండా సార్. అదే సార్, ఇప్పుడు యోగ్యత గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అవతల వాళ్ళకి నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అతను నా ఇంటెన్షన్ అర్థం చేసుకోకుండా నా లాంగ్వేజ్ పట్టుకుని సత్యనారాయణ రాజుకి ఇంగ్లీష్ రాదు, ఏం చెప్పినా ఎలాగే చెప్తాడని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో వాడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. అప్పుడు నాకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి ఓకే, వాడికి అర్థమయ్యేలాగా ముందు నా యోగ్యత పెంచుకోవాలని నేను బ్రేక్ తీసుకుని వెనక్కి వెళ్ళాను, నేను ఇంప్రూవ్ చేసుకోవాలని. అప్పుడు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో వాడు నా మీద బురద వేసాడు, నన్ను తిట్టాడు. అదే నేను ఎంతమందికి చెప్పాను, నేను వీడికి చెప్పలేకపోతానంటే బాధగా ఉండి చాలా సఫర్ అయినట్టు అనిపించి బ్యాక్ రెస్ట్లోకి నా యోగ్యత పెంచుకోవడానికి నేను వెనక్కి వెళ్ళి యోగ్యత పెంచుకుంటున్నప్పుడు నాకు ఒక కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది సార్. నేర్చుకుంటున్నాను, హాయిగా ఉంది, కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను, ఇది భలే ఉందిరా, ఇది భలే ఉంది అనుకుంటున్నాను.
నాకు ఎదుటివాడితో చెప్పినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది, మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం ఆ వాయిస్ పెంచినప్పుడు ఆ పెయిన్ లేదు. ఇప్పుడు మాట్లాడట్లేదు, నేను చక్కగా రూమ్లో కూర్చొని ఒక కాఫీ తాగుతూ పుస్తకం ఓపెన్ చేసి వర్క్షాప్ అటెండ్ అవుతూ చాలా చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఈ జోన్లోకి వెళ్ళినప్పుడు బయట నేను బాధపడ్డాను కదా, ఎదుటివాడు నన్ను తిట్టాడు, వాడికి ఏదో చేయాలని వెళ్ళినప్పుడు ఆ పెయిన్ గుర్తొచ్చి దానికన్నా ఇది బాగుంది కదా, చక్కగా నేర్చుకుంటున్నాను, ప్రశాంతంగా ఉంది అని అనుకున్నప్పుడు అది అడిక్షన్ లాగా అయిపోయి నేను ఇంకా బయటికి రాకుండా అందులోనే ఉండిపోయే ఛాన్స్ ఉంటుందని నాకు అనిపిస్తుంది సార్ నాకు. అప్పుడు నేను అరే కాదు, వాడికి చెప్పగలిగే సామర్థ్యం నాలో పెరిగింది అని నాకు తెలియాలి అంటే నేను ఏం క్వశ్చన్ చేసుకోవాలి, ఆ జోన్ నుంచి బయటికి రావాలి నేను. మరి ఇప్పుడు లేదంటే నేను అలా ఉండిపోతాను, ఒక 5-6 ఏళ్ళు ఉండిపోవడానికి ఛాన్స్ ఉంది. సో దానికి మీ ప్రాక్టికల్ వేలో నాకు ఏదైనా చెప్పగలిగితే ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్, దట్ ఈస్ మై క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ వర్క్ షాప్. నైస్ క్వశ్చన్ అండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడాను. సో అవతల వ్యక్తి నీకు భాష రాదు, లేదా ఎక్స్ప్లెయిన్ చేసి కమ్యూనికేట్ చేసి ఇది రాదు అన్నప్పుడు మనం బ్రేక్ తీసుకుంటున్నప్పుడు కూడా మనం చెప్పగలగాలి బ్రేక్ ఎందుకు తీసుకుంటున్నామా అని. అంటే అవును నిజమే, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది నీకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నాను, చెప్పాలని చాలా ఇదిగా ఉన్నది, నీతో కమ్యూనికేట్ చేయాలని, నా భావాలు పంచుకోవాలని, నా మనసు నీకు అర్థమయ్యేలాగా చెప్పాలని, నీ మనసు నేను అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. కానీ ఎందుకనో నేను నీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, నువ్వు నాకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నావు. మొత్తానికి బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ ప్రాబ్లం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడం కోసం నేను ఇంకొంచెం బెటర్గా అవడం కోసం నేను ప్రయత్నించి మళ్ళీ తిరిగి వస్తాను అని మనం చెప్పి మనము వీ కమ్ బ్యాక్ అండ్ వీ కమ్ టు అవర్ ఓన్ సాధన. మన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాము. ఓకే, ఇది అవతల వ్యక్తికి కమ్యూనికేట్ చేయడం కూడా ఇంపార్టెంట్, ఆ తర్వాత మన పైన మనం వర్క్ చేయడం కూడా ఇంపార్టెంట్. బట్ ఇందాక నేను చెప్పాను కదా, అడవిలో ఒక ముళ్ళు ఉండేటువంటి జంతువు ఉంటుంది. ఆ ముళ్ళుని పెట్టుకుంటుంది రెడీగా అనమాట, పెట్టుకుని ఎవరు తను టచ్ చేయకుండా తన చుట్టూరా ఒక కవచం నిర్మించుకుని అందులో హాయిగా ఉన్నాను అనుకుంటుంది. బట్ ప్రాబ్లం అలా ఉంటే సరిపోదు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా మనం ఎంత బాగుంది అనుకున్నా, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయని స్పేస్లో మనం ఎక్కువసేపు వీడియోస్ చూస్తూ, పుస్తకాలు చదువుకుంటూ, లేదా మనకు నచ్చిన వాళ్ళతోనే కొంచెం టైం స్పెండ్ చేస్తూ, మనకు నచ్చిన వాళ్ళని దూరంగా పెడుతూ, వాళ్ళ అవసరమైన వాళ్ళైనా సరే దూరంగా పెడుతూ, ఈ సేఫ్ స్పేస్లో ఉండిపోతూ ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ సేఫ్ స్పేస్లోంచి అడుగు బయట పెట్టాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు వెంటనే మనం బ్లాస్ట్ అవుతాము, మళ్ళీ మనం ఇరిటేట్ అవుతాం, మళ్ళీ వెంటనే విల్ కమ్ బ్యాక్ రన్నింగ్ టు అవర్ సేఫ్ స్పేస్ అనమాట. సో ఇప్పుడు సత్యనారాయణ రాజు గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఎప్పుడు మళ్ళీ ఆ సేఫ్ స్పేస్ దాటి అవతల వ్యక్తితో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి, దానిలో మనము ఏం గమనించాలి, మనల్ని మనం ఎట్లా గమనించుకోవాలి అనేది ఆయన క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, మనము అవతల వ్యక్తి ఎట్లాంటి బిహేవియర్ చేసినా కూడా దానిపైన మన సంతోషం ఆధారపడి లేదు. ఇది మనకు తెలిస్తే, నేను హ్యాపీగా ఉండడానికి అవతల వ్యక్తి యొక్క వ్యవహారము కారణం కాదు. అవతల వ్యక్తి అర్థం కాక, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ చిన్న పిల్లవాడు మనం ఎత్తుకుని ఉంటే వాడు ఏం చేస్తున్నాడు, నేల మీద దూకుదాం అనుకుంటున్నాడు. నేల మీద ఏమో చాలా ముళ్ళు రాళ్ళు ఉన్నాయి. వాడు దూకుదాం అనుకుంటుంటే నేను గట్టిగా పట్టుకున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా బలంగా దూకుదాం అనుకుంటున్నాడు. నేను దూకనివ్వకపోతే నన్ను చేతులతో కాళ్ళతో కొడుతుంటే నాకు వాడి మీద కోపం రావట్లేదు, పగ రావట్లేదు, ఇరిటేషన్ రావట్లేదు. నాకు తెలుసు క్లియర్గా వాడికి దూకితే ముళ్ళు గుచ్చుకుంటాయి అనే అవగాహన లేకపోవడం వల్ల వాడు దూకుతున్నాడు. అందువల్ల నేను ఎట్లాగైనా సరే ఏదో ఒకటి చేసి వాడు మూడ్ డైవర్ట్ చేసి వాడు దూకకుండా నేను ఇబ్బంది పడకుండా నేను వాడిని జాగ్రత్తగా పొదువు పట్టుకుంటాను. ఒకవేళ వాడు నన్ను కొట్టినా కూడా నేను దుఃఖపడను, నాకు కొంచెం దెబ్బ తగలొచ్చు కానీ మనసులో గాయపడను. ఇదేంటి వాడు నన్ను కొడుతున్నాడు, రిపీటెడ్గా కొడుతున్నాడు, వాడి మంచిని కోరుకుంటూ వాడు నేను కాపాడుతుంటే వాడు నన్ను చితకొడుతున్నాడు ఏంటి అనే బాధ కలగదు. ఎందుకంటే నాలో ఆ అవగాహన ఉన్నది. ఆ చిన్నపిల్లవాడు నన్ను బాధ పెట్టే, దుఃఖ పెట్టే శక్తి వాడికి లేదు. ఎందుకంటే నాలో అంత అవగాహన, వాడి మీద అంత ప్రేమ ఉన్నదనమాట. అంత ప్రేమ, అంత అవగాహన ప్రతి ఒక్కరి పట్ల ఉన్నదా? అలాంటి స్టేట్లో అవతల వ్యక్తి నన్ను ఎన్ని మాటలన్నా, ఎంత డిస్టర్బ్ చేసినా కూడా నేను డిస్టర్బ్ అవ్వనటువంటి, నాలో జ్ఞానం అనే జలాన్ని పెట్టుకోవడం వల్ల అవతల వ్యక్తి అగ్గిపుల్ల వేసినా కూడా నేను ఇగ్నైట్ అవ్వనటువంటి, బ్లాస్ట్ అవ్వనటువంటి స్టేట్కి వెళ్ళానా? ఇది టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక రోజులో 10 ఎన్కౌంటర్స్లో 8 ఎన్కౌంటర్స్లో సక్సెస్ఫుల్గా మనం బ్లాస్ట్ అవ్వకుండా, ఇగ్నైట్ అవ్వకుండా ఉంటాము. 2 ఎన్కౌంటర్స్లో బ్లాస్ట్ అవ్వచ్చు.
సో నిన్న చూస్తే నిన్న 3 సార్లు బ్లాస్ట్ అయ్యాను, 10 రోజుల క్రితం 10 సార్లు బ్లాస్ట్ అయ్యాను, ఇవాళ 2 సార్లే బ్లాస్ట్ అయ్యాను. అంటే నాలో కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది కనిపిస్తుంది అనమాట. కనిపిస్తూ అవతల వ్యక్తి నాలో ఆ ఇంప్రూవ్మెంట్ని చూడగలిగే లెవెల్లో నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే అప్పుడు అవతల వ్యక్తి వినడం స్టార్ట్ చేస్తాడు. అలా వినడం స్టార్ట్ చేస్తే మనం కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ చేస్తే మనం కమ్యూనికేట్ చేస్తాం. లేదు మనం ప్రయత్నించాం వెళ్ళి మళ్ళీ వెంటనే ఇగ్నైట్ అవుతున్నాడు, లేదా నేను ఇగ్నైట్ అవుతున్నాను, మళ్ళీ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఎన్నిసార్లైనా వెనక్కి వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ ముందుకెళ్తాం. ఎందుకంటే అవతల వ్యక్తి అంత ఇంపార్టెంట్ కాబట్టి. ఎన్ని రకాలుగా అయినా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. వాడికి మ్యాథ్స్ అర్థం కాకపోతే నేను నేర్పిస్తాను, లేదా ఎవరి దగ్గర తీసుకెళ్తే అర్థమవుతుందో వాడి దగ్గర తీసుకెళ్ళి నేను కూడా పక్కన కూర్చొని శ్రద్ధగా వాడికి నేర్పించి అర్థమైందంత ఎన్ష్యూర్ చేసుకుంటాను. అట్లా నేను ప్రయత్నిస్తాను. దానికోసం అన్నిటికన్నా ముఖ్యంగా మనలో స్థితప్రజ్ఞత. దుఃఖేషు అనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మనుచ్యతే. ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా కూడా, సంతోషం వస్తే పొంగిపోవడం, బాధ వస్తే కుంగిపోవడం, ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఒక బేస్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఎల్లప్పుడూ ఆ ఇంటర్నల్ హ్యాపీనెస్, ఇంటర్నల్ జ్యోతి ఎలా వెలుగుతూ ఉన్నది, హ్యాపీగా ఉన్నాము. ఆ స్టేట్ కోసం నిరంతర సాధన చేస్తూ ఆ తర్వాత అందరి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. ఇది నాకు అర్థమైనదండి, నాకు వచ్చిన అవగాహన. అజయ్ కుమార్ గారు, మీరు ఇందాక హ్యాండ్ రైజ్ సార్ హ్యాండ్ రైజ్ అదే ముందే ఎప్పుడు పోయినసారి క్వశ్చన్ అడగమన్నప్పుడు చేశాను. అవును, ఒకసారి మీతో మాట్లాడినప్పుడు బాగుందండి. మీరు ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది బాడీలో ఇమ్యూనిటీతో కూడా కలిపి చెప్పారు, అది బాగుంది. యాక్చువల్గా అదేనండి, అంటే మనం ఇప్పుడు కాదే నేను కొంచెం ఇక్కడ డిఫర్ అయ్యేది ఎక్కడంటే మొత్తం జీవన విద్య మొత్తంలో అంతా 100% ఆచరిస్తాను. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్సీ ఒకటను, సెల్ఫ్ క్యారీ ఫార్వర్డింగ్ ఒకటి, ఈ 2 ప్రపోజల్స్ నేను స్టడీ చేస్తానే ఉంటా. ఇంకా అది మన తేలిక కాదు అవి చదవటం, అవునా కాదా అనేది. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్సీ అనేది ఒక్కొక్కరు న్యాచురల్ కొన్ని విషయాల్లో, ఇప్పుడు నా న్యాచురల్ యాక్సెప్టెన్సీ యాక్చువల్గా ఏంటంటే మన సంస్కారాలు న్యాచురల్ యాక్సెప్టెన్సీతో ఫిలప్ అయి ఉంటే ఇది కంప్లీట్ నా సంస్కారాలన్నీ. సంస్కారం అంటే ఏం లేదు, మన సాఫ్ట్వేరు, ఆ సాఫ్ట్వేరులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఎట్లా ఉండాలి? ప్రాబ్లం ఏంటంటే న్యాచురల్ యాక్సెప్టెన్సీతో అలయన్స్ లేవు, అంటే న్యాచురల్ యాక్సెప్టెన్సీ ప్రకారం లేవు. అది లేదు కాబట్టి నేను ఇబ్బంది పడుతున్నాను. నా సాఫ్ట్వేర్లో అది రాంగ్ ఉంది కాబట్టి ఇబ్బంది పడుతున్నాను. ఇది నాకు అర్థమైంది. కాకపోతే నేను డిఫర్ అయ్యేది ఎక్కడంటే న్యాచురల్ యాక్సెప్టెన్సీ అనేది కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. కాబట్టి అక్కడ ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఇక్కడే, మన జీవన విద్యలో డ్రాప్ అవుట్లు ఎక్కడంటే ఈ న్యాచురల్ యాక్సెప్టెన్సీ అనే దగ్గర డ్రాప్ అవుట్లు కనబడతాయి. అది ఒకటి. రెండోది ఏంటంటే డ్రాప్ అవుట్ అవుతున్నాడు అని పక్కన పెట్టేసి మనము నేను మనం ఫస్ట్ సెషన్ నుంచి ఇవాళకి డైలీ అటెండ్ అవుతానే ఉంటాను. ఎందుకు అటెండ్ అవుతానంటే న్యాచురల్ యాక్సెప్ట్, ఇప్పుడు నా సంస్కారం ఉంది, నేను ఒకటి మాట్లాడాను, అది నా సంస్కారం. మీరు దానికి సమాధానం చెప్పబోయారు, అది మీ సంస్కారం. సంస్కారం అంటే ఏం లేదు, మీ సాఫ్ట్వేర్. ఇక్కడ కాంట్రవర్సీ వస్తుంది. మీరేం చెప్పబోతున్నారంటే మనకు ఒకరితో సంబంధం లేదు, నువ్వు హ్యాపీగా ఉండటం అనేది అల్టిమేట్ మన గోల్. అది నేను ఒక రోజులో నా థాట్ కానీ, డిజైర్ కానీ, థింకింగ్లో కానీ రిలేటెడ్ టు ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ మూడిట్లో రిలేటెడ్ టు ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ లెవెల్లో నెవర్ ఫీల్ సాడ్, 100%. అది ఇవ్వాల్సింది కాదు. నేను జీవన విద్యలోకి రాకముందు నేనేమనుకునేవాడిని అంటే ఆలోచనే మనిషిని, నేను ఎప్పుడు 10 నిమిషాలకు 4 అలా లెగుస్తానంతే. నన్ను ఎవడాపుతున్నాడు అనే దగ్గర నేను స్టడీ చేసుకుంటే నా ఆలోచన. కాబట్టి నా ఆలోచన ఏంటి అనే దగ్గర నేను బాగా స్టడీ చేసింది ఏంటంటే బ్రెయిన్ ఏంటి, బ్రెయిన్లో ఏమేమి ఉంటాయి, టెంపరల్ ఏంటి, ఆసిపిటాల్ ఏంటి,
టోటల్గా ఇప్పటికి నేను నమ్మేది అదే. ఇప్పుడుకి నేను నమ్మేది ఏంటంటే ఆ మనం ఈ సీయర్ డూయర్ ఎంజాయర్ ఉన్నాడే, ఆడెవడో బయట లేడు. మన బ్రెయినే సీయర్ డూయర్ ఎంజాయర్. సరే, ఇవన్నీ ఏంటంటే ఇది నా ఏమంటామంటే దీన్ని క్వశ్చన్ కాదు, నా షేరింగ్ చేస్తూ ఇంకొకటి మీకు షేర్ చేయాల్సింది ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, మన కొత్తలో మీరు అంతకుముందు ఎప్పుడు వచ్చారు, అదే అన్న ఇందా మీకు లాంగ్ బ్యాక్ వచ్చేస్తారని అన్నప్పుడు మీరు చెప్తే కొంచెం ఆయిల్, నేను అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా, ఆయిల్ పిల్లింగ్ మీరు చెప్పినాక అంతకుముందు ఎప్పుడో చేసాం, మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే మీకు గుర్తుందో లేదో, డాక్టర్ దగ్గరికి వెళ్తే పన్ను తీసేయాలన్నాడు. ఆపేసిన తర్వాత అది మరి ఎందుకు ఆపింది తెలీదు. సరే, ఈ మధ్య మళ్ళీ ఏమైందంటే నాకు కొంచెం ఈ మెడల నొప్పులు వస్తుంటే ఒకడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూస్తేను బీపీ వల్ల కూడా అన్నాడు. బీపీ అంటే దాని స్టడీ ఏందని, బీపీని స్టడీ చేయండి. నేను నా జీవితంలో బీపీ, కొలెస్ట్రాల్కి, షుగర్కి ట్యాబ్లెట్ వేయను. రేపు చనిపోతే అజయ్ కుమార్ యుద్ధం చేస్తా చనిపోయాడు అంతే. ఇది నా కాన్సెప్ట్. అయితే డాక్టర్లు అందరినీ వాళ్ళని పీకి పాకన పెడితే వాళ్ళకి అర్థం కాక ఆఖరికి వాళ్ళే లేదులేండి ఆ మెడల నొప్పులు ఈ సర్వికల్ రీజన్లో 5-6 మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది, దానివల్ల ఏంటని వాళ్ళే ఇదైపోయారు. అయిపోయింది. ఆ క్రమంలో ఏమైందంటే టైం దాటింది, ఒకసారి చూసుకుని కొద్దిగా ఫాస్ట్ గా క్లోజ్ చేయండి. వేరే వాళ్ళు ఓకే ఇంకా సార్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. నేను హ్యాండ్ రైజ్ చేసి చాలాసేపు అయింది. ఎవరు రాజేష్ గారా మాట్లాడేది? కాదు, అశోక్ రెడ్డి గారు. ఎవరండి మాట్లాడింది? ఎవరు ఇప్పుడు? అశోక్ రెడ్డి గారు. అశోక్ గారు. నేను ఫస్ట్ ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేశాను. నేను ఇవన్నీ కూడా అందరికి ఉపయోగపడతాయండి అశోక్ గారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జీవన విద్య ఆచరించే టైంలో, మనం ఆచరిస్తున్న క్రమంలో ఈ షేరింగ్ అంటాం. ఈ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. 8:33 అయింది కదా, అంటే ఓకే. సో కవిత గారు క్లోజ్ చేస్తాను. అయితే ఓకే సరే. ఓకే సార్, నేను నైస్ సార్. మీరు ఇది మన కోఆర్డినేటర్స్ టైము రిస్ట్రిక్షన్ ఉందన్నారు కాబట్టి సరే, ఇది నేను ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. నైస్ షేరింగ్ సార్. మీరు నాకు నేను ఈ మాట చెబుదామనే ఇందా నేను హ్యాండ్ రైజ్ చేసి ఫస్ట్ అడిగినప్పుడు మీరు మన ఏది ఈ యొక్క మాట్లాడే విధానం అనేది మన ఇమ్యూనిటీ కూడా తప్పు మాట్లాడిస్తున్నాము, మన బ్రెయిన్ నుంచి సెల్కి మాట్లాడేది సరిగ్గా లేదు అని చెప్పిన పాయింట్ బాగుందని ఆ షేరింగ్ చెబుదాం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ. మనం షేర్ చేస్తున్నాం, ప్రతి సెల్కి బ్రెయిన్ నుంచి కనెక్షన్ ఉంది. ఎవ్రీ సెల్ హ్యాజ్ ఇట్స్ ఓన్ నాలెడ్జ్. అది కనెక్టివిటీ బ్రెయిన్ నుంచి ఉంది. దాన్ని మనం సరిగ్గా చేయకపోబట్టి ఇమ్యూనిటీ డిసీజెస్ వస్తున్నాయని చెప్పారు కదా, ఆ పాయింట్ బాగా కరెక్ట్ అని నేను రియలైజ్ అయింది కూడా. అది బాగుంది సార్ అని చెప్పడానికి చేశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా గ్యాప్ తీసుకోవాలి అనేసి. ఒకరి గురించి మనకి అర్థమైన తర్వాత మనం చెప్పే పద్ధతి వాళ్ళకి అర్థం కాలేదు. యాజ్ ఇట్ ఈస్ సేమ్ వాళ్ళు అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అని చెప్పేసి తెలిసినప్పుడు గ్యాప్ తీసుకొని మనలో ఏది ఉంది అని చెప్పేసి చూసుకోమని చెప్పేసి చెప్పారు కదా. నేను ఈ ప్రయత్నం అనేది ఆల్మోస్ట్ చాలా సార్లు చేశాను సార్. చేసిన తర్వాత ఆ గ్యాప్ తీసుకునే దీంట్లో ఏమైంది అంటే, అవతల వ్యక్తి నుంచి ఇంకెంత కాలం గ్యాప్, ఇంకెన్ని రోజులు ఇలానే, ఇంకెంతకాలం ఈ క్వశ్చన్స్ అనేది మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఆ గ్యాప్ తీసుకున్న దీంట్లో ఏం చేస్తున్నాను, నన్ను నేను క్వశ్చన్ చేసుకొని ఎక్కడ నాలో తప్పు ఉంది, నేను ఎలా మాట్లాడాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అన్నది నా మైండ్‌లో. అంటే అంతా ఒకేసారి రాదు కదా, గ్యాప్ వచ్చి తీసుకున్న వెంటనే రాదు. సో, ఒక్కొక్కటి నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అవతల వ్యక్తి నుంచి ఇంకెంతకాలం, ఇంకిలానేనా అనేసి వాళ్ళ అవతల వ్యక్తి నుంచి నాకు ప్రెషర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నేను తీసుకున్న ఇదంతా కూడా వెళ్ళిపోయేసి మళ్ళీ నేను ఫస్ట్‌కి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్‌కి వెళ్ళిపోయి ఏమవుతుంది అంటే, మళ్ళీ అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి. నాకు క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా ఉన్నప్పుడు అంటే నేను గ్యాప్ తీసుకోవాలి అనుకున్నా కూడా అవతల వ్యక్తి నుంచి నాకు ఆ స్పేస్ లేకపోతే నేనేం చేయాలి? సో మీరేమంటున్నారంటే గ్యాప్ తీసుకున్నాము,
అండ్ అవతల వ్యక్తి ఇంకా ఎంతకాలం గ్యాప్ తీసుకుంటావు అని మళ్ళీ మళ్ళీ అంటున్నారు. మళ్ళీ నేను మొట్టమొదటి స్టేజ్కి వెళ్ళిపోతున్నాను అంటున్నారు కదా. ఇక్కడ గ్యాప్ తీసుకోవడము అంటే ఇక్కడ మన కమ్యూనికేషన్లో గ్యాప్ వచ్చింది అంటే అవతల వ్యక్తి యొక్క యోగ్యత పాత్రత నాకు క్లియర్గా అర్థమైంది. సో అవతల వ్యక్తికి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ నేను నేర్పాలి, నాకేమో రాదు. సో నేనేం చేయాలి, ముందు 10th క్లాస్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. దానికోసం నేను గ్యాప్ తీసుకుని నేర్చుకుంటాను, రైట్? సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో గ్యాప్ తీసుకుని నన్ను నేను హయ్యర్ స్టేట్కి తీసుకెళ్లే ప్రాసెస్లోని నేను ఎదుగుతుంటే, నేను హయ్యర్ స్టేట్కి వెళ్తుంటే పూర్తిగా నేను మారిపోకపోయినా కూడా నా మాటల్లో, నా విధానంలో, నా ఆలోచనలలో, నా భావాలలో మార్పు అవతల వ్యక్తి పసిగడతాడు. అవతల వ్యక్తికి మనం నోట్తో చెప్పాల్సిన అవసరం లేదు. మనలో ఆ డిస్టర్బెన్స్ లేకపోతే అవతల వ్యక్తి కమ్యూనికేషన్ లేకుండా, మాటలు లేకుండానే అర్థమైపోతుంది. మనలో ఆ హ్యాపీనెస్, ఆ హయ్యర్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాము అంటే మనం మొహం చూస్తేనే, మన కళ్ళు చూస్తేనే అవతల వ్యక్తికి అర్థమవుతుంది అనమాట. క్యాప్ తీసుకుని తిను సాధన చేస్తూ తిను ఎదుగుతోంది అని కనిపిస్తుంది అవతల వ్యక్తికి. అలా కనిపించినప్పుడు అవతల వ్యక్తిలో డిస్టర్బెన్స్ కూడా తగ్గుతుంది అనమాట. సో అలా కనబడలేదు, మనం ఎంత గ్యాప్ తీసుకున్నా కూడా మనం అలాగే ఉన్నాము, మనలో ఏ మార్పు కనబడట్లేదు, అప్పుడు వాళ్ళు ఇరిటేట్ అవ్వడం స్టార్ట్ అవుతారు. అది ఫస్ట్. అదే పక్కన వాళ్ళు ఇరిటేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మనలో గ్యాప్ తీసుకోవడం వల్ల మనలో ఏ మార్పు వస్తుంది, మనలో ఏ మార్పు రావాలి అంటే ఈ గ్యాప్ తీసుకుని మనం సాధన చేయడం ద్వారా అవతల వ్యక్తి నన్ను గుచ్చి మాటలు అంటున్నా కూడా నేను డిస్టర్బ్ కాని స్టేట్కి, మళ్ళీ గ్రౌండ్ జీరోకి వెళ్ళిపోయినటువంటి స్టేట్కి నేను ఎదుగుతున్నాను. అప్పుడు ఈ గ్యాప్కి అర్థం ఉందన్నమాట. అప్పుడు సాధన గ్యాప్ తీసుకోవడం సరిపోదు. ఆ గ్యాప్లో ఎంత సాధన చేయాలి, ఎలా చేయాలో తెలుసుకుని చేస్తే అప్పుడు ఈజీగా మనం అవతల వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే స్టేట్కి వెళ్ళగలుగుతాం. అండ్ ఇది చాలా ఇంపాసిబుల్ స్టేట్ కాదండి. చాలా మంది అనుకుంటారు ఇదంతా కూడా ఎవరో ఋషులు, మునులు వాళ్ళే చేయగలరండి, సామాన్య మనుషులు, అది కూడా ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళు, భార్య పిల్లలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చేయలేరండి, ఇది ఇంపాసిబుల్ అండి అని చాలా మంది అనుకుంటారు. అది కాదు, అది నిజం కాదు. నేను మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలను. నాకు తెలిసిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళు కూడా మనలాగే భార్య పిల్లలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ ఉంటున్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లోని డిస్టర్బ్ అవ్వని స్టేట్ని సాధించిన వాళ్ళు, జీవన విద్య తెలియని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు చూశాను. జీవన విద్యలో నా కళ్ళెదురుగుండా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తాను. హరిగారు ఉన్నారు. హరిగారిని నేను ఒక నార్మల్ సామాన్యమైన వ్యక్తిగా స్టేట్లో చూసి ఈ రోజున గత 3 సంవత్సరాల్లో నేను ఎన్ని పరిస్థితుల్లో నా స్టూడెంట్స్తో కానీ, నా కుటుంబ సభ్యులతో కానీ, నా చుట్టాలతో కానీ, నా నైబర్స్తో కానీ ఎవరితో ఇంటరాక్షన్లో కూడా ఒక్కసారి కూడా నేను డిస్టర్బ్ అవ్వని స్టేట్లో ఉన్నాను అని ఆయన ప్రకటించగలిగాడు. ఆయన కూడా మనలాగే ఒక కుటుంబ బాధ్యత ఉన్నటువంటి ఫ్యామిలీ మ్యాన్. ఆయన ఆ సాధన చేసి ఆయన వెళ్ళాడు. ఆయన ఈ ఫెసిలిటేషన్స్ చేయకుండా నేను ఒక సంవత్సరం పాటు నేను అసలు ఏ క్లాసు చెప్పను, నా మీద నేను వర్క్ చేసుకుంటాను అని గ్యాప్ని ఆయన తీసుకుని, ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత ఆ గ్యాప్ సంవత్సరం పాటు ఆయన మాయమైపోలా. ఈ సంవత్సరం పాటు ఆయన ఏమేం చేస్తున్నాడు, ఎట్లా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఏం సాధన చేస్తున్నాడు, ఒక రోజులో ఎన్నిసార్లు డిస్టర్బ్ అవుతున్నాడు, ఇంతకు ముందు కన్నా ఎంత తక్కువ డిస్టర్బ్ అవుతున్నాడు, ఇవన్నీ మాకు రెగ్యులర్గా ఇన్పుట్స్ ఇస్తుండేవారు అనమాట. హరిగారు ఏమైపోయారు, మాయమైపోయారు అని ఎవరికి అనిపించలే. ఆయన కేవలం క్లాసులు తీసుకోలేదు, కానీ ఆయన డెవలప్ అవుతున్నాడు, ఆయన హయ్యర్ లెవెల్కి ఎదుగుతున్నాడు. అలా ఎదగడం అనేది కనిపించింది అనమాట. ఆయన చూసాక మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అరే మనలాంటి ఆయన నా పిల్లల వయసు, ఆయన పిల్లలు కూడాను, ఆయన హ్యాపీగా అంత డిస్టర్బెన్స్ లేని స్టేట్లోకి రాగలిగాడు అంటే నేను కూడా రాగలను అని ఇన్స్పిరేషన్ వచ్చింది అనమాట. సో మనం గ్యాప్ తీసుకునేది మనం హయ్యర్ లెవెల్కి ఎదగడానికి, ఆ ఎదుగుతూ ఉంటే అవతల వాడికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. రీతు గారు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు మైక్ని అన్మ్యూట్ చేసుకోవచ్చు అండి. రీతు గారు. ఓకే, ఇంకెవరికైనా క్వశ్చన్ ఉన్నదా అండి? గణేష్ గారు మీరు అన్మ్యూట్ చేశారా? ఈ మైక్ అన్మ్యూట్ లో. గురుగారు, హయ్యర్ స్టేట్ కి రావడానికి ఏ ప్రాక్టీసెస్ చేయాలి, ఎలా చేయాలి? అది మళ్ళీ అడగండి. ప్రాక్టీసెస్ హయ్యర్ స్టేట్ కి, అదే బయట వాళ్ళు ఎట్లా ఉన్నా మనలో హార్మోని పోకుండా మనం కరెక్ట్ గా ఉండాలి అని అంటే మన ప్రాక్టీసెస్ ఏం చేయాలి, ఎలా చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్ గా సుందర్ సార్, ఈ అప్కమింగ్ వర్క్షాప్ అనౌన్స్మెంట్ కూడా చేయాలి. మీ ఆన్సర్ అయ్యాక అనౌన్స్ చేస్తాను సార్. షూర్ తప్పకుండా. లేదా ముందు అనౌన్స్ చేస్తాడు, తర్వాత ఆన్సర్ చెప్తా. సరే సార్. అందరికీ నమస్కారం అండి. 2 అనౌన్స్మెంట్స్. ఒకటి, మార్చి 15 నుంచి 22 వరకు ఆన్లైన్ వర్క్షాప్ ఉందండి జీవన విద్య.
సో 1 వీక్ మార్చ్ 15 నుంచి 22 వరకు పోస్టర్ ఇతరత్ర విషయాలన్నీ కూడా మీకు అనౌన్స్మెంట్స్లో కమ్యూనిటీలో వస్తాయి. సెకండ్ ఏంటంటే మార్చ్ 1న నెక్స్ట్ సండే తణుకులో కూడా ఆఫ్లైన్ 1 డే ఆఫ్లైన్ వర్క్షాప్ ఉందండి. అది ఫ్రీ రిజిస్ట్రేషన్. అది కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ 2 వర్క్షాప్స్ గురించి అప్డేట్. అలాగే ఈ సంవత్సరం నుంచి ఇది ఎట్లా అంటే ప్రతి నెల కూడా ఒక ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ IIIT హైదరాబాద్ కానీ అట్లా ప్రతి నెల ఏదో ఒక వర్క్షాప్ ఉంటుందండి. సో చాలా మంది అడుగుతున్న వాటికి ఆన్సర్ ఏంటంటే మీరు ఆఫ్లైన్ రావాలండి. ఇప్పుడు ఆన్లైన్ సెషన్ ఏంటంటే టైం ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ ఆఫ్లైన్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఒక 1 డే 2 డే 3 డేస్ మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఫోకస్గా ఉంటారు కాబట్టి ఆఫ్లైన్ రావడానికే ఎక్కువ మంది ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. సుందర్ సార్ కంటిన్యూ చేయండి సార్. రితు గారు, మీరు అడిగిన ప్రశ్న ఎట్లాంటి సాధన చేయాలి అనేది, అభ్యాసం ఎట్లా చేయాలి, ఇది నెక్స్ట్ సెషన్లో ఇంకా డీటెయిల్గా చెప్తానండి. బట్ ఇప్పుడు మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్తాను. ఇప్పుడు మనకి మార్నింగ్ మెడిటేషన్ సెషన్స్ అని మనం ఆఫ్లైన్ వర్క్షాప్స్ చేస్తున్నప్పుడు చేయిస్తాం అనమాట. సో అందులో ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 ఉంటాయి. వీటిల్లో లేదా మీకు ఇంతకు ముందు సెషన్స్లో హరి గారు కూడా చెప్పుంటారు సేవర్స్ అని. సేవర్స్లో ఏంటంటే ఫస్ట్ ఎస్ అంటే సైలెన్స్, యూనో ఈ ఏ అంటే ఎఫర్మేషన్స్, వి అంటే విజువలైజేషన్స్, అలాగే ఎక్సర్సైజ్, రీడింగ్, స్క్రిబ్లింగ్, ఇవన్నీ డిఫరెంట్ సాధనలు మనం ఒక పద్ధతి ఎంచుకుంటాము. అందులో ఏంటంటే కంటిన్యూస్గా మనకి ఇన్పుట్ రావాలి, ఒక జ్ఞానం అనేటువంటి ఇన్పుట్ రావాలి. ఆ ఇన్పుట్ రావడం కోసం మనం వర్క్షాప్ అటెండ్ అవుతామా, పుస్తకం చదువుతామా, మంచి వీడియో వింటామా, ఏదో ఒకటి సంథింగ్ మనము రెగ్యులర్గా మనం వినాలి. విన్నదాన్ని జస్ట్ వినడం కాకుండా ఆ విన్నదాన్ని మనం వినేసిన తర్వాత కొద్దిసేపు సమ్మరైజ్ చేసుకోవాలి. అంటే ఈ విన్న దాంట్లో నా జీవితంలో నేను ఆచరించదగిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, దీని జిస్ట్ ఏంటి అనేది వీలైతే ఒక చోట రాయాలి, లేదా ఎవరికైనా షేర్ చేయాలి. అది మొత్తం ఇవాళ 1.5 అవర్ సెషన్లో జిస్ట్ ఏంటి అనేది నాకు గుర్తు రావాలి. గుర్తొచ్చిన దాన్ని నేను జీవితంలో ఎలా అప్లై చేయాలి అనే దాని మీద ఒక ప్లాన్ జరగాలి. ఈ ప్లాన్ ఏంటంటే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ని నేను లైఫ్లో ఎవరితో అయితే నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళతో, లేదా నా మీద నేను ఎట్లా వర్క్ చేయాలి, దానికి ఇది లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా వాడచ్చు. ఈ 3 పాయింట్స్ ఉన్నాయి చూసారా. అంటే ఒకటి తెలుసుకోవడం, జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆ జ్ఞానాన్ని సమ్మరైజ్ చేసుకోవడం, సమ్మరైజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం, ఆలోచించడం, ఇదంతా కూడా అధ్యయనం పార్ట్ అనమాట. అధ్యయనము అంటాం. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది అభ్యాసము. అభ్యాసము అంటే దాన్ని లైఫ్లోకి తీసుకుని రావడం. ఎంత మనం ఆలోచించి, ఎంత మనం ఆ జ్ఞానాన్ని ఆస్వాదించి దాని గురించి ప్లాన్లు వేసినా కూడా మనం దాన్ని లైఫ్లోకి తీసుకురాలేకపోతే, దానికి ఒక ప్రణాళిక లేకపోతే, యు డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యు ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. మీ సిస్టమ్ ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్కే ఉంటాం. గోల్ ఎంత గొప్పదైనా కావచ్చు, సిస్టమ్ కూడా దానికి సపోర్ట్ చేయగలిగే ప్రణాళిక మన దగ్గర ఉండాలంట. ఆ ప్రణాళికలో మనం ప్రతిరోజు కొద్ది సమయం బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి, ఎందుకంటే బాడీ ఫిట్గా లేకపోతే మైండ్ ఫిట్గా ఉండదు. సో బాడీని ఫిట్గా ఉంచడానికి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా, అలాగే బాడీని నరిష్ చేయడానికి మంచి ఆహారం తీసుకుంటున్నామా. ఒకవేళ మనం అన్హెల్తీ ఫుడ్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన మైండ్ కూడా రాజసిక తామసిక గుణాలు ఉన్నటువంటి ఆహారం తీసుకుంటూ మనం ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఉండడానికి అవకాశం ఉండదు. సో మంచి ఆహారం తీసుకుంటున్నామా. అండ్ ఈ శ్వాసని రెగ్యులేట్ చేయడం, ప్రాణాయామం ఏదైతే మనం చేస్తామో ఆ శ్వాసని రెగ్యులేట్ చేయడం ద్వారా మన మైండ్ మీద మన కంట్రోల్ వస్తుందా, మనం ఏది చేయాలనుకుంటున్నామో అది చేయడం, సంయమం అంటారు. సంయమం అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. దానికోసం ఈ శ్వాసని రెగ్యులేట్ చేయడము, ఈ ప్రయత్నాలు చేస్తున్నామా. ఇవన్నీ ఒక పార్ట్ ప్రిపరేషన్ అనమాట. ఇక యాక్చువల్ దీంట్లో ఏమవుతుందంటే ఆలోచనల్ని గమనించడం. మన ఆలోచనల్ని నిరంతరం గమనిస్తూ ఈ ఆలోచనల తాలూకా ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి నా సహజ స్వీకృతి ఆధారంగా రైట్ అండర్స్టాండింగ్తో వస్తున్నాయా, లేదంటే వీళ్ళు చెప్పినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా, లేదా నా సెన్సేషన్స్, నా కోరికలు, నా ఇంద్రియాలు కోరుతున్న కోరికల వలన వస్తున్నటువంటి ఆలోచనలా ఎక్కడి నుంచి వస్తున్నాయని గమనించి, ఆ గమనించిన తర్వాత ఈ సహజ స్వీకృతి ఆధారంగా వస్తున్నాయంటే డెఫినెట్లీ అవి రైట్ అయి ఉంటాయి, వాటిని స్వీకరించాలి. ఏవైతే బయట నుంచి వస్తున్న ఇన్పుట్స్ లేదా ఇంద్రియాల నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు ఉన్నాయో వీటిని టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తాము, వీటిని ఇంప్లిమెంట్ చేస్తే, వీటిని ప్రాక్టీస్లోకి తీసుకొస్తే నేను నిరంతరం సంతోషంగా ఉంటానా, అండ్ నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పరస్పర సుఖంలో ఉంటారా, నేను సుఖంగా ఉండాలి, పరస్పర సుఖాన్ని కూడా ఇవ్వగలగాలి అందరికీ, అలా నేను చేయగలుగుతానా ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అని గమనించి, అలా లేదు నాకు కంటిన్యూస్ హ్యాపీనెస్ రాదు, అండ్ లేదా మ్యూచువల్ హ్యాపీనెస్ రాదు అని అనిపించగానే వెంటనే దాన్ని రిజెక్ట్ చేస్తాం. ఈ ఆలోచన కరెక్ట్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్
నాకు ఒక ఆలోచన వచ్చింది. పండక్కి మంచి డిస్కౌంట్ ఆఫర్ ఉంది, బంపర్ బొనాంజా ఉంది, నేను వెళ్ళి బట్టలు కొనుక్కుంటే బాగుంటుంది అని అనిపించింది. వెంటనే నేను ఏం ఆలోచించాలి, ఈ ఈ బట్టలు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాను? హ్యాపీనెస్ కోసం. నిజంగా బట్టల నుంచి హ్యాపీనెస్ వస్తుందా? వస్తువుల నుండి హ్యాపీనెస్ వెతుక్కోవడం కరెక్టేనా? ఆల్రెడీ నాకు ఎన్ని బట్టలు కావాలో అంతకన్నా ఎక్కువ బట్టలు నా దగ్గర ఉన్నాయా లేదా? ఒకవేళ అంతకన్నా ఎక్కువ బట్టలు ఉంటే నాకు మళ్ళీ బట్టలు కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు నేను ప్రకృతితో ఆడుకోవడం, ప్రకృతిని ఎందుకు కొల్లగొట్టడం? నాకు ఎంత కావాలో అంత నా దగ్గర ఉన్నాయి. నేను ఒకవేళ అలా విపరీతంగా బట్టలు కొనేస్తూ ఉంటే ఆ బట్టలు తయారు చేయడానికి ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ పాడైపోతున్నాయి. అప్పుడు ఈ ప్రకృతిలో ఇంబ్యాలెన్స్కి నేను కారణమవుతున్నాను అని నాకు తెలిస్తే నేను హ్యాపీగా ఉండలేను, దానివల్ల వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరు. సో అనవసరంగా ఈ బట్టలు కొనుక్కోవడం అనే ప్రక్రియ, ఆలోచన మళ్ళీ మళ్ళీ బట్టలు కొనుక్కోవాలి వస్తున్న ఆలోచనని, ప్రతిసారి ఆలోచన రాగానే ఇది నాకు కంటిన్యూస్ హ్యాపీనెస్ని, మ్యూచువల్ హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తాను అని రిజెక్ట్ చేస్తాం. అలా రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వెంటనే ఆగిపోదు ఆలోచన, మళ్ళీ వస్తుంది. వచ్చిన ప్రతిసారి పూర్తి కాన్షియస్నెస్ తోటి దాన్ని రిజెక్ట్ చేస్తాను. ఇలా రిజెక్ట్ చేస్తూ పోతే కొన్నాళ్ళకి ఆ ఆలోచన రావడం మానేస్తుంది. ఇలా ఏవైతే ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉన్నాయో ఒక్కొక్క ఆలోచనని గమనిస్తూ రిజెక్ట్ చేస్తూ పోతాం. చాలా మెటిక్యులస్గా చేస్తాం. స్టార్టింగ్లో చాలా కొన్ని ఆలోచనలు రిజెక్ట్ చేయడానికి కష్టం అవుతుంది, తర్వాత న్యాచురల్గా జరిగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయి, వాటిని మళ్ళీ మెటిక్యులస్గా ఆలోచించి గమనించి రిజెక్ట్ చేయాలన్నమాట. డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు గేర్ ఎక్కడుంది, క్లచ్ ఎక్కడుంది, హ్యాండిల్ బార్ని ఎలా పెట్టాలి, యాక్సలరేటర్, ప్రతిదీ మనం గమనిస్తూ నేర్చుకోవాలి. తర్వాత ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాం. ఇలా ఒక్కొక్క ఆలోచనని ఓపెన్ చేసి డైసెక్ట్ చేసి, ఈ ఆలోచన నాకు సంతోషాన్ని ఇచ్చేదా, పరస్పర సుఖాన్ని ఇచ్చేదా, ఇవ్వనిదంటే రిజెక్ట్ చేస్తాను. అలా రిజెక్ట్ చేస్తూ పోతూ ఉంటే నెమ్మదిగా మన ఆలోచనలు ప్యూరిఫై అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు ప్యూరిఫై అవుతాయో, ఈ ఆలోచనల ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేస్తే మన సంస్కారాల లెవెల్లో ప్యూరిఫికేషన్ జరుగుతుందన్నమాట. దీనికోసం సాధన చేయాలంటే అటువంటి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి, లోపల బయట కూడా. లోపలంటే మంచి ఆహారం తీసుకోవాలి, మంచి వ్యాయామం చేయాలి, ప్రాణాయామం చేయాలి. బయట ఒక మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో కూర్చుని మన ఆలోచనలు గమనించగలిగేటువంటి, అది ధ్యానం అనండి, ఇంకేదైనా సాధన అనండి, ఏదైనా కానీ మనల్ని మనం గమనించుకోవడం అనేటువంటిది. ఆహారః పర్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిం ను మే పశుభిస్తుల్యః కిం ను మే సత్పురుషైరితి. నిరంతరం మనల్ని మనం గమనించుకోవాలి. ఒక పశువులాగా జీవచేతనలో ఉండి వస్తువుల కోసమే ఇది చేస్తున్నానా, లేదా రైట్ అండర్స్టాండింగ్ కోసం ఎదిగేటువంటి మానవ చేతన, దైవ చేతనకి ఎదుగుతున్నానా అని గమనించుకోవాలి. దీన్ని గమనించడం అంటే దీనిలో చాలా రకాల గమనించడం ఉన్నాయి. సింహావలోకనము అంటారు. సింహావలోకనం అంటే కొండ ఎక్కుతూ సింహము వెనక్కి తిరిగి చూస్తుంది, తీసి ఇదంతా నా రాజ్యము అని చూసుకుంటుంది అనమాట. ఇలా మనం ఎక్కుతూ పైకెక్కుతూ మనం వెనక్కి తిరిగి చూసుకోవాలన్నమాట. దీన్ని సింహావలోకనం అంటారు. లేదంటే విహంగావలోకనం అంటే బర్డ్ వ్యూ అనమాట. పైనుంచి చూస్తాం మనం అంతా, మన జీవితం ఎలా ఉందో గమనిస్తాం. ఇంకొక అవలోకనం ఏంటంటే సూక్ష్మావలోకనం, మైన్యూటెస్ట్ డీటెయిల్స్, ప్రతి చిన్న ఆలోచనని గమనిస్తాం అనమాట. లోపలికి వెళ్ళి సెల్యులర్ లెవెల్లో మనం గమనించగలగాలి. ఇలా మనల్ని మనం గమనించుకుంటూ ఉంటే మనకి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనం స్పృహలో లేకపోతే మన సాధన ఎంత చేసినా, ఎంత ప్రాణాయామం చేసినా, ఎంత చేసినా మనల్ని మనం గమనించకపోతే, స్పృహలో లేకపోతే ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరగదు. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరగకపోతే మళ్ళీ ఇగ్నైట్ అవుతూనే ఉంటాం అనమాట. సో స్పృహతో మనం సాధన చేయాలి. ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 ఉంటుందండి. ఇది మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడన్నా ఒక ఫిజికల్ సెషన్కి మీరు వస్తే కనుక, ఈ మధ్యకాలంలో మనం జరిగేటువంటి ఫిజికల్ సెషన్స్లో మనం ఎర్లీ మార్నింగ్ ఈ ప్రాక్టీసెస్ చేయిస్తున్నాం అనమాట. ఈ ప్రాక్టీసెస్ మాకు ఎంతో హెల్ప్ అయినాయి, మీకు కూడా చాలా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు అటువంటి ఫిజికల్ సెషన్ 7 డే సెషన్ జరగబోతుంది త్వరలోని. ఆ 7 డే సెషన్ అనౌన్స్మెంట్ వస్తుంది, అప్పుడు మీరు తప్పకుండా రండి. అప్పుడు ఈ ప్రాక్టీసెస్ అన్ని ప్రాక్టికల్గా చూడొచ్చండి. సో 8:50 అయిపోయిందండి. క్వశ్చన్స్ ఏమి లేకపోతే మనం క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ మంత్ వర్క్షాప్స్ గురించి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ వర్క్షాప్ అండ్ 1 డే ఫిజికల్ వర్క్షాప్ ఎట్ తణుకు. ఈ రెండిటి తాలూకా ఇన్ఫర్మేషన్ మీకు అన్ని గ్రూప్స్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ చాట్ విండోలో కూడా వర్క్షాప్స్ గురించి 15 to 22 ఒక ఆన్లైన్ వర్క్షాప్ అండ్ మార్చ్ 1 1 డే ఆఫ్లైన్ వర్క్షాప్ గురించి చెప్పడం జరిగింది. సో ఇది అనౌన్స్మెంట్ అండి. ఇంకేమీ క్వశ్చన్స్ లేకుంటే కనుక నేను అది ఎండ్ చేయమని అడుగుతానండి. గణేష్ గారు, మీరు మైక్ ఆన్ చేశారు, ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. అవును సార్. సార్ ఒక పాయింట్ యాడ్ చేద్దాం, అంటే నాకు అనిపించి షేర్ చేద్దామండి. ఇందాక మనకి గ్యాప్ తీసుకోవడం అనే పాయింట్ వచ్చింది కదండి. యాక్చువల్ గా మనకి ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వి టేక్ ఏ బ్రేక్ అండ్ విల్ కమ్ బ్యాక్ అన్నాం కదా. దీనికి నాకు ఎలా అనిపించాలంటే వర్క్ షాప్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అండి. ఎందుకంటే ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ లో మన ప్రాక్టీస్ అనేది బాగా ఉంటుంది.
ఆల్రెడీ డిఫికల్ట్ మూమెంట్స్లో మనం ప్రాక్టీస్ చేయాలంటే చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ తీసుకోండి. డ్రైవింగ్ నేర్చుకున్నట్టు మనం రోడ్డు మీద వెళ్ళిపోతే విల్ మెట్ విత్ యాక్సిడెంట్స్ కదా. దానికి ఏం చేస్తామంటే గ్రౌండ్లో కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ రోడ్ ఎక్కొచ్చు. అదొకటి. నర్సరీ చూస్తే మొక్కలు చూడండి, ముందు సీడింగ్ వచ్చినప్పుడు శాప్లింగ్స్ అనేటప్పుడు దాన్ని చాలా కేర్ఫుల్ గా తీసుకుని నర్సరీలో పెడతాము. ఆ తర్వాత మొక్క ఎప్పుడైతే సెల్ఫ్ సస్టైనబుల్ అనిపించిందో అప్పుడు మనం దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. సో అదే విధంగా మనకు అభ్యాసంలో ఇనిషియల్ గా డైరెక్ట్ గా ఫ్యామిలీలోని లేదా ఆఫీస్లోని డైరెక్ట్ గా ఇవి ప్రాక్టీస్ చేసే కన్నా కొంత పర్టికులర్ గ్రూప్ తో మనం ప్రాక్టీస్ చేసాం అనుకోండి, లైక్ మైండెడ్ పీపుల్ తో, మనకి ప్రోగ్రెస్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే స్ట్రెంగ్త్ అయ్యామో, మన యోగ్యత పెరిగిద్దో అప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ది పీపుల్ తో మనం ఈజీగా దాన్ని డీల్ చేయొచ్చు అన్నమాట. దానికి వర్క్ షాప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి అనిపించిందండి నాకు. ఎక్సలెంట్ షేరింగ్ అండి. గణేష్ గారు చెప్పిన ఎగ్జాంపుల్స్ రెండు మనసులో హత్తుకుపోయే ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో ఆ శాప్లింగ్ ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుని అది బాగా నర్చర్ అయిన తర్వాత అప్పుడు మనము రియల్ లైఫ్ హార్ష్ కండిషన్స్ లో వదులుతాము. అప్పుడు దాకా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో పెడతాము. అలాంటి కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్స్ ఈ వర్క్ షాప్స్, ఆన్లైన్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్, దానిలో మనలాగా సాధన చేద్దాం అనుకునే వాళ్ళందరితో కలిసి సాధన చేసి స్ట్రాంగ్ అయ్యాక రియల్ లైఫ్ లో మనము ప్రయత్నిద్దామని గణేష్ గారు చెప్పారండి. రితు గారు, ఇది మీ క్వశ్చన్ కి ఇది కూడా ఆన్సర్ అండి. సార్ సుందర్రాజు గారు ఉన్నారా సార్ లైన్ లో? ఉన్నానండి. అజయ్ సార్, అజయ్ చెప్పండి. ఇప్పుడు న్యాచురల్ యాక్సెప్టెన్సీ అంటే నేను చిన్న ఒక్కటి ఏం లేదు. ఇప్పుడు ఫుడ్ ఉంది సార్, ఫ్రూట్స్ ఉన్నాయి. అంత ముందు నుంచి ఏం చేసామని అంటే సపరేట్గా తీసుకున్నాను ఫ్రూట్స్. ఈ మధ్య మా ఇంట్లో ఏంటంటే పప్పాయ డైలీ టిఫిన్ అయినాక 2-3 ముక్కలు ఉండేది తింటారు చిన్నవి. నేను ఆ బుక్స్ ఈ బుక్స్ చదివినాక ఈ న్యూట్రిషనిస్టులు అందరూ కలిపి తినాలి ఫుడ్లో అన్నది. రా ఫుడ్, కుక్డ్ ఫుడ్ మిక్స్ చేయకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. న్యూట్రిషన్ ఫుడ్లో మిక్స్ చేయొచ్చు అనేది అది న్యూట్రిషనిస్టులో ఉంది. సరే చూద్దామని చెప్పి పప్పాయ నేను కూడా తింటాం మిగిలించేసాను. టిఫిన్ తర్వాత మోషన్లో కొంచెం తేడా వచ్చింది సార్. మోషన్ అంతకుముందు ఏది ఫ్రీగానే ఉండేది, అంత ముందు కంటే కూడా బాగుందా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సార్ ఉన్నారు సార్? ఉన్నా. మోషన్లో అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెబుతున్నానంటే న్యాచురల్ యాక్సెప్టెన్సీ అనేది ఇప్పుడు మన జీవన విధి మనం సబ్జెక్ట్ తెలుసుకోవడం వేరు, ప్రాక్టికల్ గా మనం అప్లై చేసుకుని చూసుకోవటం వేరు. ఇది న్యాచురల్ యాక్సెప్టెన్సీలో గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మీరేమంటారు? ఇట్లా ఏది ఫ్రూట్ దాంతోపాటు తింటాం, విడిగా తింటాం, బెనిఫిట్స్ తీసి పక్కన పెడితే అంటే మనకి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో శాస్త్రం ఏం చెప్తోంది, అది మన లైఫ్లో ఎట్లా అప్లై చేసుకోవచ్చు, దీని మీద ఈ డిస్కషన్స్ కోసమే మనం 7 days హెల్త్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. అందులో ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాము విత్ సైన్స్ ఎట్లా ప్రూవ్ చేసింది అండ్ శాస్త్రం ఏం చెప్తుంది, అది మన జీవితంలో మనం అప్లై చేస్తే మనకి ఏం తెలుస్తుంది. ఈ డిస్కషన్ కోసం మనము ఎవ్రీ మంత్ 7 days హెల్త్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం ఉచితంగాను, రెసిడెన్షియల్ వర్క్షాప్. అందులో మనం ఇవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. చూస్తున్నాను. నమస్తే సూర్యనారాయణ గారు. నాకు ఓకే సార్, ఓకే. నేను ఇప్పుడు మాట్లాడాను, ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు. ఓకే సూర్యనారాయణ గారు. సుందరరాజు గారు నమస్తే సార్. చాలా సుందరంగా ఏంటి శ్యామ్ కుమార్ గారు తెలుగు ఎప్పుడు నేర్చేసుకున్నారా, ఇంతలాగా తెలుగులో చెప్పేస్తున్నారు అన్నట్టుగా ఒక రికాప్చులేట్ అయింది సార్ మొత్తం అంతాను. ఓ క్యాప్సూల్ లాగా ఉపయోగపడింది. సో గుడ్ సార్. ప్రయత్నం అయితే చేస్తున్నాం. జస్ట్ నిన్ననే ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది సార్. ఇది చెప్పండి. మా చిన్నోడు బెంగళూరులో ఉంటాడు. మీరన్నా సరైన నీడు గమనించి ఇదైనట్లయితే కనుక ఏ విధంగా మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనేది తెలుసుకొని వాడికి ఏం కావాలనేది అనుకుంటే ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అవతల వాళ్ళని బాధ పెట్టాలని కాదు, కానీ వాడు ఆనందం ఎత్తుక్కుంటున్నాడు అందులోని, అది మనకి బాధ కలిగిస్తుంది ఒక్కొక్క టైంలో.
అవును. సో అవును. అది తప్పించి వేరేది ఇద్దామంటే ఇప్పుడు దాని మీద పడ్డారు అనుకోండి, అవును. అట్లాగా ఆ నీడ్ని మనం ఎలాగ గమనించుకుంటూ పోవాలి, అవును. ఎక్కడ దానికి బ్రేక్ అనేది. అవును. అది జస్ట్ ఈసారి మనం వర్క్షాప్లో మళ్ళీ కలిసినప్పుడు. అండ్ బై ద బై ఈ మధ్య బాగా వర్క్షాప్లు కండక్ట్ చేస్తున్నట్టున్నారు. గుడ్ సార్, గుడ్ మూవ్. మ్యాక్సిమం ఐ ట్రై. ఎందుకంటే ఇది అందులో అటెండ్ అయినంత మాత్రాన్ని వచ్చేస్తుంది అనేది కాదు, కానీ బట్ ఇట్ ఈస్ నన్ను నన్ను నేను పాలిష్ చేసుకోవడానికి దానికి బాగా ఉపయోగపడుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ 3 రోజుల కోర్సుది జస్ట్ స్పాన్ ఆఫ్ 1.5 అవర్స్లోని బాగా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. ఏమో ఇంకా అందరికి కంప్లీట్ అర్థమైందో చేయలేదండి, ఇంకా కంప్లీట్ చేయలేదు. యాక్చువల్ నెక్స్ట్ నెక్స్ట్ అదే వీక్ కూడా కంటిన్యూ నాకు అవుతుంది. అంటే ఆ వర్డ్స్ ఎవరైతే శ్యామ్ గారు చెప్పారో అవును. ఆ వర్డ్స్ అన్ని పడుతూ వచ్చినాయి కదా. సో అవును. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అమ్మా ఇంత ఎఫెక్ట్ ఉంటుందా మన మదర్ టంగ్ మీద అనేది. గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అండి. అండ్ మీరు అడిగిన సౌజన్య గారు చెప్పండి. సార్ ఇది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. నేను యాక్చువల్లీ మా ఫాదర్‌ని మీ దగ్గర తీసుకురావాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను వద్దామని విత్ ఫ్యామిలీ లాస్ట్ అక్టోబర్‌లో చేశాం గానీ రాలేకపోయాము. సో సార్ మీ నెంబర్ షేర్ చేస్తారా? నేను మెసేజ్ ఇక్కడ టైప్ చేస్తాను. చేస్తానమ్మా, టైప్ చేస్తాను. మెసేజ్ దాంట్లో టైప్ చేసి ఉన్నదండి. థ్యాంక్ యూ సార్. సో ఇక సెషన్ సార్ ఒక చిన్న డౌట్. ఇది అవుట్ ఆఫ్ సిలబస్, అందుకే ఎంతసేపు ఆలోచించాను అడగడానికి, కానీ చాలా సఫర్ అవుతున్నాము. హీల్ పెయిన్ వస్తుంది సార్. కొంచెం ఎక్సర్సైజ్ చేసినా కూడా కొంచెం ఎక్కువ హీల్ పెయిన్ ఉంది. నెంబర్ రాసాను చూసారా దీంట్లో, నా ఫోన్ నెంబర్, ఓకే సార్. దాన్ని నోట్ చేసుకోండి. నాకు కాల్ చేస్తే నేను మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మా. సో రాజేష్ గారు రికార్డింగ్ ఆపేసేయండి, సెషన్ క్లోజ్ చేద్దాం.